శ్రీ చింతలవేంకటరమణ స్వామి గోవింద శ్రీ చింతలవేంకటరమణ స్వామి గోవింద శ్రీ చింతలవేంకటరమణ స్వామి గోవింద ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. స్వామికి ఈరోజు 7వ రోజు అయినటువంటి తిరుకల్యాణ మహోత్సవంలో ప్రథమంగా స్వామికి మాల మార్పిడి ఇవన్నీ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. అందరూ నిశ్శబ్దంగా ఉండి ఆ స్వామి యొక్క తిరుకల్యాణ మహోత్సవాన్ని వీక్షించవలసిగా కోరుతున్నాము. స్వామికి కలవు వెంకటనాయక, ఈ కలియుగంలో ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి అర్చామూర్తిగా మనకందరూ కూడా తిరుమలలో కటాక్షిస్తూ ఉన్నాడు. ఆ ప్రతిరూపమైనటువంటి శ్రీ ఆనందవల్లి నాయకరమణ స్వామి యొక్క సంతోషాన్ని ఇచ్చేటువంటిగా ధన కనక వస్తువాహనాలన్నీ కూడా ఇచ్చేటువంటి విధంగా స్వామి మనకు అత్యంత వైభవంగా ఈరోజు ఆ బ్రహ్మగారు ఆ బ్రహ్మదేవుడే ప్రారంభమైందో అప్పటి నుంచి స్వామికి పౌర్ణమి ఆశ్వీజ పౌర్ణమి యందు స్వామికి తిరుకల్యాణం ప్రాతకాలంలో జరుగుతుంది. మధ్యాహ్నికంలో ఆ లగ్నం ప్రకారంగా ఆ స్వామి అంతా కూడా తిరుత్తేరు అంటారు. రథోత్సవం అంతా కూడా ఆ కృష్ణదేవరాయ కాలం నుంచే వస్తూ ఉంది. ఇక్కడ విశేషం ఏదిరా అంటే ఆ తిరుకల్యాణోత్సవం ప్రాతకాలం ఉండగా ఆ తిరుత్తేరు అంటారు. అంటే ఆ రథం ఇక్కడ వైభవం ఏదిరా అంటే ఈ బ్రహ్మోత్సవాలలోనే దసరా పండుగ రోజు అక్కడ బుగ్గరామలింగేశ్వర స్వామి ఇక్కడ చింతల వెంకటరమణ స్వామి ఇద్దరు కలిపి సెమీ దర్శనం అనేటువంటి జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళేసి వస్తారు. అలాంటి వైభవ విధంగా బ్రహ్మోత్సవాలలో వచ్చేటట్లుగానే ఆ స్వామి తీసుకుంటున్నాడు. దాని తర్వాత రథోత్సవం, ఈ స్వామికి ఆ స్వామికి ఒకే రథమే. ఆ స్వామికి సపరేట్ రథము, ఈ స్వామి సపరేట్. శివకేశవ భేదం లేకుండా ఆ కృష్ణదేవరాయ కాలంలోనే ఆ శివ వైష్ణవ భేదం అంతా వచ్చింది. ఆ శివ వైష్ణవ భేదం అంతా ఉండకూడదని చెప్పేసి ఆ కృష్ణదేవరాయుడు ఏం చేశాడంటే అనేకమైనటువంటి ఆయన ఉండే పరిపాలన అంతా కూడా ఆ కేశవ స్వామిని నిర్మాణం చేస్తూ వస్తాడు. ఇలాంటివంటి పెద్ద క్షేత్రాలలో ఆయన పూర్తి రామాయణం ఇక్కడ చింతల వెంకటరమణ స్వామి గుళ్ళో చూస్తే దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినప్పటి నుంచి సీతా అగ్ని ప్రవేశం వరకు పూర్తి శిల్పంలోనే ఉంటుంది. మధ్యలో కృష్ణలీలలు ఉంటుంది. రుక్మిణి కళ్యాణం వరకు కృష్ణలీలంతా కూడా వస్తుంది. నరసింహస్వామి అవతార ఘట్టం ఉంటుంది. వామనస్వామి అవతార ఘట్టం ఉంటుంది. అనేక స్వామి యొక్క అవతారాలన్నీ కూడా శిల్పంలోనే ఉన్నాయి. ఆ రామాయణం చదివితే ఏమేమి కావాలో అన్ని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. ఆ రుక్మిణి కళ్యాణాన్ని చదివితే మనకు వివాహం అంతా కూడా జరుగుతుంది. నరసింహస్వామి అవతార ఘట్టం చదివితే మనకు ఆపద లేకుండా మనకి ఆ నరసింహస్వామి కాపాడుతాడు. వామనస్వామి అవతారాన్ని చూస్తే ఒకడు దానాన్ని ఎలా ఇయ్యాలి, దానాన్ని ఎలా స్వీకరించుకోవాలి అని చెప్పేసి ఆ వామనస్వామి అట్లా అవన్నీ కూడా ఇక్కడ శిల్పంలోనే ఉన్నాయి. కాబట్టి ఒక ప్రదక్షిణం స్వామికి ఒక ప్రదక్షిణం చేస్తేనే చాలు మనకు ఆ రామాయణం చదివినటువంటి పుణ్యము, రుక్మిణి అమ్మవారి కళ్యాణం ఘట్టం చదివినటువంటి పుణ్యము, శ్రీనివాస కళ్యాణం చదివినటువంటి పుణ్యము, నరసింహస్వామి అవతారం ఘట్టం చదివేటువంటి పుణ్యము, వామనస్వామి అవతార ఘట్టం చదివేటువంటి పుణ్యము అన్ని కూడా మనకు లభించి విద్యార్థి లభతే విద్యాం ధనార్థి లభతే ధనం సర్వార్థి సర్వమాప్నోతి మోక్షార్థి మోక్షమాప్నుయాత్. విద్య లేనేటువంటి వాడికి విద్య, ధనం లేనేటువంటి వాడికి ధనం, సర్వార్థి నాకు అది కాదు స్వామి వివాహం సంతానం ఇత్యాదంతులు కూడా కావాలి అంటే ఆయన సర్వార్థి సర్వమాప్నోతి. స్వామి ఈ యొక్క మనుష్య జీవపైన కూడా నాకు ఇవన్నీ అవసరం లేదు, నీకు పరపదం అంటే స్వామి యొక్క పాదం దగ్గర మోక్షం అంటారు. మోక్షం అంటే మనం అంత పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాం, పాపం ఎక్కువ చేస్తే నరకానికి వెళ్తాం,
మనం భూమిలో రావాల్సిందే. స్వర్గంలో మనకు అంత ఆనందంగా ఉంటుంది, నరకంలో మనకు చాలా కష్టమైనటువంటి స్థితిలో మనం చేసిన పాపాల వల్ల ఉంటుంది. భూలోకంలో రెండు ఉంటాయి. ఒకసారి మనం సంతోషిస్తే మళ్ళీ దుఃఖిస్తామని అర్థం, మళ్ళీ దుఃఖించినామంటే మనకు ఖచ్చితంగా సంతోషం వస్తుంది అని అర్థం. అదే భూలోకం. అలాంటి భూలోకంలో స్వామి అనేకమైనటువంటి అవతారాలన్నీ వెత్తి మనకు అందరికి కూడా ఇక్కడికి వెళ్ళాలి అంటే మోక్షానికి వెళ్ళాలి. మోక్షం అంటే తిరిగి మనకు ఈ భూలోకంలో ప్రవేశం చేసేదానికి మార్గం లేకుండా స్వామి ఎలా ప్రవేశం అంటే వేదం ఉపనిషత్తు చెప్తుంది, ఆకాశాత్ ప్రతితంతోయం యదాగచ్చతి సాగరం సర్వదేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి. ఆకాశాత్ వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్య పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యో అన్నం అన్నాత్ పురుషః అని చెప్పేసి ఆకాశాత్ వాయుః, ఆకాశం నుంచి ఆ ఒక స్వర్గం నరకం అంతా మనం పుణ్య పాపాలన్నీ కూడా పూర్తిగా తీర్చిన తర్వాత ఆ నరకంలో ఉండేటువంటి ఆ రాజభటులు, ఆ భటులు ఏం చేస్తారు, యమధర్మరాజు దగ్గర ఉండేటువంటి భటులు మన ప్రాణాన్ని మన ఆత్మని కిందికి తోస్తారంట. అక్కడి నుంచి మనము ఆకాశాత్ వాయు వాయోరగ్ని అగ్నేరాపః అద్య పృథివీ, పృథివీలోకి వస్తాము. పృథివ్యా ఓషధయ, అన్నంలోకి వెళ్తాము. అన్నంలో తర్వాత ఆ స్త్రీ ఆ అన్నాన్ని స్వీకరిస్తే ఆ అన్నం గర్భంగా మారి మనం తిరిగి ఈ యొక్క భూలోకంలో మనం పుడతాం. అలాంటివంటి పుట్టుగా మనకి ఇంత కష్టంగా ఉంది కాబట్టి అలాంటివంటి మనం తిరిగి మనం పుట్టి మనం ఇక్కడ కష్టపడకూడదు అని చెప్పేసి స్వామి మోక్షాన్ని ప్రసాదించేటట్లుగా ఎవరు మోక్షాన్ని ఇస్తాడు అంటే అనేకమైనటువంటి బ్రహ్మాండ పురాణం ఇత్యాదులు అన్ని పురాణాలు, లింగ పురాణం, స్కాంద పురాణం అనేటువంటి అనేకమైనటువంటి పురాణంలో కూడా ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు శ్రీమన్నారాయణుడు మాత్రమే. అలాంటివంటి ఆ మోక్షంలో ఉండేటువంటి ఆ శ్రీవైకుంఠంలో నుంచే ఆ స్వామివారి భూలోకానికి వచ్చాడంటే వైకుంఠేతు పరోలోకే శ్రియా సార్థం జగత్పతి ఆస్తే విష్ణురజంత్యాత్మ భక్తైర్భాగవతై సహ. లింగ పురాణంలో లాస్ట్ వంటి ఘట్టం వైకుంఠేతు పరోలోకే. వైకుంఠాన్ని తప్ప వేరే లోకం ఏది నిగరైనటువంటి లోకం లేదు. ఆ లోకానికి వెళ్తే తిరిగి వచ్చేటువంటి పరిస్థితి ఉండదు. అక్కడికి వెళ్తే మనకు శంకుచక్ర గదాపారిగా ఆ స్వామి ఎలా ఉంటాడో అలానే మనమంతా కూడా మారిపోతాం. పట్టు పీతాంబరంలో ధరిస్తాం. అందుకే ద్వారపాలకు చూశారంటే వైష్ణవ క్షేత్రంలో బయట శంకుచక్రాలతో ఉంటాడు. అంటే ద్వారపాలకి ఎందుకంటే ఈ శంకుచక్రం అంటే మనం వైకుంఠానికి ఎప్పుడు వెళ్తామో అక్కడ ఆడ మనకు శంకు చక్రము 4 చేతులు స్వామి ఎలా ఉంటాడో అలాంటివంటి స్థితిని ఆ మార్గాన్ని మనకు చూపిస్తాడు. నేను ఎలా ఉంటానో నా భక్తుడు కూడా అలా ఉండాలి. అలాగే నాన్నగారు అమ్మగారు అలానే ఉంటారు, నా కొడుకు కూడా నాలాగానే ఉండాలి. నేను ఎంత సంతోషిస్తున్నానో వాడు కూడా ఇంకా రెట్టింపు సంతోషించాలి, కానీ దాంట్లో తగ్గకూడదు అని వాళ్ళంతా అనుకుంటారు. అలా మనకు ఈ మనుష్యులకంతా కూడా అమ్మా నాన్న అయినటువంటి మాతాపితృలు అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు మహాలక్ష్మితో సహితంగా కూర్మాదీన్ దివ్యలోకం తదను మణిమయం మండపం తత్రశేషం తస్మిన్ ధర్మాది పీఠం తదుపరి కమలం చామర గ్రాహిణీశ్చ విష్ణుం దేవీం విభూషాయుధగణ మురగం పాదుకే వైనతేయం సేనేశం ద్వారపాలాన్ కుముదముఖగణాన్ విష్ణు భక్తాన్ ప్రపద్యే. ఆ స్వామి యొక్క వైకుంఠనాథ తిరుక్కోలం అంటాం. ఆ పరమపదనాథుని యొక్క అలంకారం చేస్తాం. ఆ స్వామి ఎలా వైకుంఠంలో ఉంటాడో అలా ఇక్కడ కూడా మేము అలంకారం చేసి ఇలానే స్వామి. అందుకే ఈ శ్లోకం పాంచరాత్రంలో 2 ఆగమాలు ఉన్నాయి. పాంచరాత్రం వైకానసం అనేటువంటి ఈ 2 ఆగమాలు ఉన్నాయి. ఆ ఆగమాలలో ఇక్కడ జరిగేటువంటి ఆగమం ఏదిరా అంటే పాంచరాత్ర ఆగమం. భగవత్ ప్రేరణయా భగవన్ మంత్ర సాధనై భగవత్ అధీనోహం శ్రీపాంచరాత్ర దివ్యాగమో శాస్త్ర ప్రకారేణ అంటాం. అంటే ఆ స్వామి స్వయంగా పంచరాత్రులు. అలా ఆగమంలో మొదటి శ్లోకం ఇదే, వైకుంఠే కూర్మాదీన్ దివ్యలోకం తదను మణిమయం మండపం తత్రశేషం అనేటువంటి ఆ స్వామి ఎలా ఉంటాడు వైకుంఠంలో అలాంటివంటి ఆ శ్లోకాన్ని ఇక్కడ చెప్పబడింది. ఆ బ్రహ్మోత్సవంలో మొదటిగా శేషవాహనంలో కూడా స్వామికి అలాంటివంటి అలంకారం చేస్తాం. అలా ఆ మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడు ఎవర్రా అంటే ఆ స్వామి మాత్రమే. అలా స్వామి వైకుంఠం నుంచి వదిలి అక్కడ కొన్ని కారణాల వల్ల స్వామి భూలోకానికి వస్తాడు. ఆ భూలోకంలో వచ్చాడంటే ఆ భూమి అంతా కూడా ఎంత పవిత్రమైనటువంటి విధం. అలా
ఆ ఆగమాలలో చెప్తుంది, స్వామి భగవద్గీతలో కూడా ఉంటుంది, నేను అనేక రూపమైనటువంటి వాడిగా ఉంటాను, ఎవడు ఏదిగా కొలుస్తాడో అలాంటివంటి రూపంలో నేను ఉంటాను అంటాడు. అది వేదాంత దేశికుల వారు ఒక తారులో రాశారు. ఏమిరా అంటే, ఇది రాముడి కృష్ణుడి అవతారం గురించి కాదు, ఇది కలియుగంలో ఉండేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి గురించే. ఎందుకు స్వామి అంటే, ఎన్ని అలంకారాలు చేసుకుంటాడు స్వామి. ఒక బ్రహ్మోత్సవాల్లో 9 రోజులు అంటే 9 రకమైనటువంటి అలంకారం చేసుకుంటాడు. వైకుంఠానికి వెళ్తే అక్కడ కూడా ఇన్ని అలంకారాలు ఉండవు. స్వామి ఒకే పీతాంబరంలో ఉంటాడు, అమ్మవారు ఒకే పీతాంబరంలో ఉంటుంది అంతే. ఇక్కడ ఆ తిరుమలలో గాని ఇక్కడ గాని అనేక రకమైనటువంటి అలంకారాలు. అట్లా స్వామి మాట సత్యం, ఆ కృష్ణుడు భగవద్గీతలో చెప్పేటువంటి మాట సత్యం. కాబట్టి ఇక్కడ వైకుంఠమే ఈ భూలోకము, అది కలియుగం మాత్రమే అని చెప్పేసి ఆ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మనకు భూలోకంలో వచ్చి ఆ అమ్మవారిని తిరిగి తీసుకెళ్లేటప్పుడు, స్వామి నువ్వు ఇక్కడే ఉండి చెప్పి ఆ శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాజనాచలాంజలాచలాది శిఖరి మాలాకులస్య అనేటువంటి 7 శిఖరం, ఆ శిఖరం గురించే అనేకమైనటువంటి పురాణాలు. స్వామి కలియుగంలోనే వచ్చాడు. దీనికి ముందు కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం. కృతయుగంలో నరసింహస్వామి అవతార ఘట్టం, త్రేతాయుగంలో రాముడు అవతార ఘట్టం, ద్వాపరయుగంలో కృష్ణుడు అవతార ఘట్టం. కలియుగంలో ఆ కలియుగ పర్యంతం ఆ కొండ గురించి అనేకమైనటువంటి పురాణాల్లో చెప్పబడింది. రామాయణంలో ప్రత్యేకంగా సుగ్రీవుడు ఆ సీతమ్మ వారిని చూసేటట్లుగా పంపిస్తాడు. ఆ పంపించేటప్పుడు, ఏమయ్యా అక్కడ శేషాచలం అనేటువంటి ఒక శిఖరం ఉంటుంది, ఆ శిఖరాన్ని లోపల వెళ్ళాకండి, ప్రదక్షిణం చేసి మీరు సీతమ్మ వారిని వెతికేదానికి వెళ్ళిపోండి అంటాడు. ఏం స్వామి అంటే, ఆ కొండకు చాలా విశేషం. అక్కడ పోయినటువంటి వాడు వాడికే తెలియకుండా రాజసం తామసం అంతా వదిలిపెట్టేస్తాడు, సాత్వికంగా మారిపోతాడు, ఋషిగా మారిపోతాడు. ఇప్పుడు కూడా తిరుమల వెళ్ళేసి వచ్చే వాళ్ళకంతా కూడా మీకు ఒక అనుభూతి ఉంటుంది, అక్కడ పోతే మనశ్శాంతి ఉంది, ఏదో ఒకటి ఉంది అక్కడ తిరుమలలో పోతే. స్వామి దర్శనమైన తర్వాత ఒక శాంతి కలిగిస్తుంది. అట్లా రాజసం తామసం అనేటువంటి ఆ గుణాలన్నీ కూడా అక్కడ, రాజసం తామసం ఏదంటే కోరికలు, ఆ కోరికలే తీసేస్తుంది, సాత్వికమైనటువంటి గుణాన్ని ఇస్తుంది. అలా ఆ సాత్వికమైనటువంటి గుణాన్ని ఇస్తుంది. కాబట్టి ఆ శుక్రుడు చెప్తాడు, మీరు ప్రదక్షిణంగా చేసి వెళ్ళిపోండి, మీరు అక్కడ పోతే సీతమ్మ వారిని వెతకాల అనేటువంటి ధ్యాస కూడా మీకు ఉండదు. అక్కడ పోతే ఆ కొండలోనే ధ్యానం చేసుకుంటూ కూర్చుంటారు, అక్కడ ఆ ప్రదక్షిణం చేసి వెళ్ళిపోండి అంటాడు. ఆ శిఖరానికే అంత, ఆ మేరు అయినటువంటి ఆ కొండకే అంత విశేషం. దానిపైన ఆ వెంకటాచలం, ఆ వెంకటేశ్వర స్వామి వచ్చాడంటే ఆ కొండ ఎంత పుణ్యం చేసిందో, మన భూలోకం ఎంత పుణ్యం చేసిందో. అలా ఆ భూలోకంలో ఆ స్వామి ప్రత్యక్షంగా రావడము, దాని తర్వాత సరస్వతీదేవి తపస్సుగా చేసి అన్ని దేవతలకంతా నేనే అధిపతిగా స్త్రీ దేవతలకంతా నేను అధిపతిగా ఉండాలి అంటే, మా ఇక్కడ పులస్య మహర్షి చెప్తాడు, ఇక్కడ నీ ఎక్కడ తపస్సు చేసినా నీకు కోరికలు తీరవు, మహాలక్ష్మి మాత్రమే ఈ యొక్క దేవతలకంతా కూడా అధిపతి, నీకు కోరికలు చాలా కష్టమ్మా అంటాడు. అలా అయితే ఎలా అంటే, ఆ కొండ పక్కన ఆ వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి ధ్యానం చేయి. అక్కడ చేయడం వల్ల స్వామి ప్రత్యక్షించి ఒక కోరిక ఇస్తాడు, ఒక అనుగ్రహాన్ని ఇస్తాడు. దానివల్ల నువ్వు లోక ప్రసిద్ధం కావుతావు అంటాడు. ఎలా స్వామి అంటే, అక్కడ పోయి తపస్సు చేస్తుంది ఆ సరస్వతీదేవి. ఆ సరస్వతీదేవి చెప్పినప్పుడే ఆ కోనేరు దగ్గర ఆ సరస్వతీదేవి ఆ తీర్థరూపకంగా ఉంటుంది. ఆ సరస్వతీదేవి అక్కడ తీర్థరూపకంగా ఉండేటప్పటికీ తపస్సు చేసి స్వామి వస్తాడు. స్వామి వచ్చిన తర్వాత, ఏమబ్బా ఏం కావాలమ్మా అంటే, నేను ఇక్కడ ఉండేటువంటి దేవతలకంతా అధిపతికి నేను ఎలా కావాలి అంటే, నువ్వు ఇంత తపస్సు చేశావు కాబట్టి ఒకే ఒక రోజు వైకుంఠ ఏకాదశి రోజు మాత్రం అన్ని తీర్థములు అంతర్వాహినిగా అక్కడ ఉండేటువంటి కోనేరులో వస్తుంది, ఆ కోనేరుకంతా నువ్వే ఆధిపత్యం తీసుకుంటావు, అట్లనే అన్ని దేవతలకంతా అధిపతిగా మారిపోతావు అంటుంది. అట్లా ఆ సరస్వతీదేవి అక్కడ. దీనికి ముందు వరాహస్వామి, కృతయుగంలో వరాహస్వామి వచ్చింటాడు. ఆ వరాహస్వామి వచ్చంగా భూమాదేవి సముద్రంలో తీసుకుపోతాడు. అక్కడి నుంచి భూమాదేవిని రక్షించి ఆ వరాహస్వామి ఏం చేస్తాడు, సరే మనం తిరిగి వైకుంఠానికి వెళ్దాము అంటే అమ్మవారు చెప్తుంది. ఎందుకంటే మనం వాళ్ళ పిల్లలు కాబట్టి, పిల్లలకు మంచి చెప్పాలంటే నాన్నగారితో చెప్పిస్తారు. అలా నాన్నగారితో చెప్పి, స్వామి మీరు వెళ్ళిపోతే ఈ యొక్క భూలోకాన్ని మార్చడం ఎవరి వల్ల కాదు, మీరు ఇక్కడ ఉండాలని చెప్పి. వరాహ పురాణం చాలా విశేషమైనటువంటి పురాణం. ఆ పురాణంలో మాత్రమే ఒక ఆలయానికి ఎలా రావాలి, ఒక ఆలయానికి ఎలా వస్త్రం కట్టుకోవాలి,
ఒక ఆలయానికి వచ్చేటప్పుడు ఊర్ధ్వపుండ్రం అనేటువంటిది ఎలా పెట్టుకోవాలి? ఊర్ధ్వపుండ్రం అంటే మట్టిని కింది నుంచి పైకి పెట్టుకోవడం, ఈ తిరువన్కాపు అంటారు. అలా ఊర్ధ్వపుండ్రం. తిరియత్పుండ్రం అంటే ఇలా శైవులు పెట్టుకునేటువంటి తిరియత్పుండ్రం. అలాంటివంటి 2 పుండ్రాలు, మళ్ళీ తిలకాలు ఇట్లా ఇత్యాదులు ఉన్నాయి. కాకపోతే ఏమి పెట్టుకోకుండా గుడికి రాకూడదు, ఏమి శిరస్సులో ధరించకుండా ఉండనేకూడదు. అట్లా ఉన్నా కానీ అది దేవాలయానికి రాకూడదు. దేవాలయానికి ఎందుకు వస్తున్నాము అంటే ఇక్కడ అనేకమైనటువంటి కోరికలు తిరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్కడు ఒక్కొక్క కోరికలు. ఇప్పుడు కూర్చునే వాళ్ళకంతా కూడా ఒక్కొక్కరికి ఒక కోరిక ఉంటుంది. ఆ ఊర్ధ్వపుండ్రం మనం ఏమి పెట్టుకోకుండా వస్తే వాళ్ళదొక ఆ కోరికలు, ఆ తాటు అన్ని మన లోపల వస్తుంది. అందుకోసమే ఊర్ధ్వపుండ్రం పెట్టుకోవాలి. పట్టు వస్త్రం ధరించాలి, మడిగా ఉండాలి, తలస్నానం చేసి మాత్రమే గుడికి రావాలి. ఎందుకంటే 10 మందితో మనం తిరిగేటువంటి క్షేత్రం కాబట్టి. అందుకు ఊర్ధ్వపుండ్రము. వాళ్ళ యొక్క బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర వాళ్ళు ఉండేటువంటి వాళ్ళ తోరణాలు ఉన్నాయి. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృతః ఊరూదశ్రయత్ వైశ్యః పత్మ్యాగం శూద్రో అజాయత. ఆ బ్రాహ్మణుడు ఆ స్వామి యొక్క ముఖం నుంచి వచ్చాడు. ఆ క్షత్రుడు స్వామి యొక్క బాహులంటే చేతులు అంటారు, ఆ బాహు నుంచి వచ్చాడు. వైశ్యులు ఆయన ఒక తొడ నుంచి వచ్చాడు. శూద్రులు ఆయన స్వామి యొక్క అందరూ వెళ్ళేటువంటి ఆ వైకుంఠానికి ఎందుకోసం వెళ్తామంటే ఆ స్వామి పాదాలు పట్టుకోవాలని వెళ్తాం. అక్కడి నుంచి శూద్రులు వచ్చాడని చెప్పేసి స్వామి ఆ ఒక పురుష సూక్తంలో చెప్తాడు, బ్రాహ్మణోస్య ముఖమాసి. అందుకే బ్రాహ్మణుడు అనేటువంటి వాడు వేదాన్ని చదవాలి, వేదాన్ని చదివి 10 మందికి బోధించాలి. దాంతో క్షత్రియుడు బ్రాహ్మణోస్య ముఖ బాహూరాజన్యకృత. ఆ బాహువులన్నీ బాగుంటేనే వాడు క్షత్రియుడు. యుద్ధం చేయాలి, యుద్ధం చేసి ఆ లోకంలో ఉండేటువంటి వాడికి, వాడి ప్రజలకంతా కూడా ఆ ధాన్యాన్ని చేర్చాలి. దాని తర్వాత వైశ్యులు ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్తే వాళ్ళకు తొడలు బాగుండాలి, నడిచి వెళ్ళాలి. వాళ్ళు అప్పుడంతా పడవ ప్రయాణం ఇత్యాదులన్నీ ఉండేవాళ్ళు, వాళ్ళకు తొడలు బాగుండాలి. అందుకు ఒక మార్గం నుంచి ఇంకొక మార్గం వెళ్ళాలి అంటే పడవ ప్రయాణమో నడుచుకుంటూ వెళ్ళడమో క్రియ అంటే అక్కడ పోయి వ్యాపారం చేయాలి వాళ్ళు. అందుకు అక్కడ వెళ్ళాలంటే వాళ్ళ ఊరులు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి. ఇవన్నీ కూడా వరాహ పురాణంలో చెప్పి దాని తర్వాత ఇవన్నీ అమ్మవారు వింటుంది. విన్న తర్వాత నీలాదేవిగా మల్ల పుట్టుంది. విష్ణుజిత్తుడి ఒక గర్భంలో, విష్ణుజిత్తుడికి తులసీవనంలో నుంచి ఒక అమ్మవారు పుట్టింది, నీలాదేవి, గోదా అమ్మవారు పుడుతుంది. ఆ అమ్మవారు మనకు 30 పాసురాలుగా చెప్పి ఆ వరాహుడు ఏమేమి చెప్పాడో అవన్నీ కూడా మనకు చెప్తుంది. వాజినాల్ పాడి మనత్తినాల్ సిందిత్తు తూమలర్ తూవిత్తొడుదు. వాజినాల్ పాడి ఆ స్వామి యొక్క నామస్మరణంతో కూడా మనము నోరు నుంచి పాడాల, గోవిందా అనాలి, పాటలు పాడాలి, భజన చేయాలి. ఈ కలియుగంలో యాగయజ్ఞాదులకు ప్రదక్షే లేదు. కలవు కేశవనామ స్మరణ మాత్రమే ఈ కలియుగంలో ఫలిస్తుంది. ఎంత యాగం చేసినా, ఎంత హోమం చేసినా ఫలించదు. అందుకు వాజినాల్ పాడి మనస్సినాల్ సిందిత్. చిత్తశుద్ధి, భూతశుద్ధి ఉండాలి మన మనసులో. చిత్తశుద్ధి లేకుండా ఏదో ఒక ధ్యానం చేసుకొని మనము స్వామి గోవింద అన్నామంటే ఆ ఫలితం ఉండదు. అలా వాజినాల్ పాడి మనస్సినాల్ సిందిత్ తూమలర్ తూవిత్తొడుదు. ఒక 2 తులసి గాని లేదంటే 2 పూలు గాని ఆ స్వామి కోసం తీసుకురావాలి. ఉత్త చేతులు ఒప్పుకొని దేవాలయానికి వచ్చామంటే ఆ స్వామి ఏ స్వామి అయినా కానీ అనుగ్రహించడు. ఎందుకంటే మనం అతిథి ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళేటప్పుడు అతిథి దేవో భవ, మాతృదేవో భవ, పితృదేవో భవ. స్వామి నిన్ను ఎక్కడెక్కడ చూడాలి అంటే మాతృదేవో భవ, మీ అమ్మలో నన్ను చూడు. పితృదేవో భవ, పితృల్లో మీ నాన్నతో నన్ను చూడు. ఆచార్య దేవో భవ, నీకు అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజల శలాకయ చక్షురున్మీలితం ఏమ తస్మై శ్రీ గురవే నమః. గురు ఎవర్రా అంటే ఆ అజ్ఞానాన్ని తీసేసి జ్ఞానాన్ని బోధించేవాడు. అలా ఎవరైనా బోధిస్తే ఆ వాణిలో నన్ను దేవుడిగా చూసుకో. దాని తర్వాత అతిథి దేవో భవ, ఆ అతిథులు దేవుడిగా చూడు అంటాడు. అట్లా స్వామిగా చూసేటువంటి వాళ్ళ దగ్గరే మనం ఉత్త చేతులు వెళ్ళి వాళ్ళని పోయి చూసేసిరాం. ఏదో ఒక పండ్లో పూలో ఏదో ఒకటి అట్లా దేవాది దేవుడు అయినటువంటి స్వామి ఆలయంలో వచ్చేటప్పటికి ఉత్త చేతుల్లో రావడము, ఏదో సరేలే డబ్బులు కట్టలో వేస్తాంలే, ఉండిలో వేస్తామే, అట్లా రావాకండి. స్వామికి వచ్చేటప్పుడు 2 పండ్లు కానీ లేదంటే తులసి ఇంట్లో ఉంటుంది, ఆ 2 తులసిలు తీసుకురండి. అలా వాయినాల్ పాడి మనస్సినాల్ సిందిత్తు తూమలర్ తూవిత్తొడుదు. ఆ స్వామికి పుష్పాలన్నీ వేసి కూడా ఎవరు నమస్కరిస్తాడో పరై తరువాన్, ఆ మోక్షాన్ని స్వామి ఇస్తాడు. ఆ మోక్షాన్ని ఆండాల్ పాసురం అంతా కూడా మనకు చెప్పబడింది. దీని తర్వాత ఆ వైకుంఠం నుంచి స్వామి వచ్చాడు కాబట్టి శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే రమయా రమమానాయ వెంకటేశాయ మంగళం. స్వామి వైకుంఠంనే వదిలేసి
వైకుంఠ విరక్తాయ విరక్తి పొందేసి వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణీ తటే స్వామి పుష్కరం పక్కన ఉంటాడు. స్వామి పుష్కరణీ తటే రమయ రమమానాయ శ్రీదేవి భూదేవితో కలిసేటువంటి వెంకటేశాయ మంగళం. ఆ వెంకటేశ్వర స్వామిని వేం ప్రాహు సర్వపాపాని వేం ప్రాహు కటహ దహనముచ్చతే. వెంకటేశ్వర స్వామి అంటే ఏం స్వామి అంటారు? వేం ప్రాహు సర్వపాపాని వేం ప్రాహు, అన్ని పాపాలు ఆ వే అనేటువంటి అక్షరంలో ఉంటుంది. కటహ దహనముచ్చతే, మన పాపాన్నంతా దహించేటువంటి ఆ నామం ఏదిరా అంటే వెంకటేశ్వర. సర్వ పాపాన్ని వేం ప్రాహు కటహ దహనముచ్చతే. ఆ కటహ అంటే ఆ కటం అనేటువంటి శబ్దం ఆ దహనాన్ని సంస్కృతంలో చెప్తుంది. అందుకే వెంకటేశ్వర. అందుకే మన పాపాలనంటి దహించేటువంటి వాడు ఎవర్రా అంటే ఆ వెంకటేశ్వర స్వామి. అలాంటివంటి మన పాపాలన్నీ తీర్చేటువంటి వాడై, ఇక్కడ చింతలన్నీ తీర్చేటువంటి వాడై భాస్కర క్షేత్రం, ఆ క్షేత్రం అంతా కూడా భాస్కర క్షేత్రం. మాఘమాసంలో ఏకాదశి ద్వాదశి త్రయోదశి 3 రోజులు సూర్య కిరణాలు స్వామి పాదాలపైన స్వయంగా పడుతుంది. కలియుగంలో ప్రత్యక్ష దేవులు 2 సూర్య చంద్రులు. ఆ సూర్యుడే వచ్చి స్వామిని పూజ చేసినాడంటే మనము ఇంకా ఆయన ఒక వైభవాన్ని తిరుమలలో కూడా లేదు. అలాంటివంటి వైభవాన్ని ఇక్కడ జరుగుతుందంటే అంత పుణ్యం చేశాము మనము. ఇక్కడ ఉండే వాళ్ళు అక్కడ ఆ పక్క ఇక్కడ వైకుంఠం అంటే అక్కడ కైలాసం, అలా మధ్యలో మనమంతా నివాసం చేశామంటే మనం చాలా పుణ్యం చేసి ఆ స్వామి యొక్క అలాంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి వాడి యొక్క కళ్యాణం ఈరోజు జరుగుతుంది. అంటే స్వామి ఎందుకు స్వామి వాళ్ళ కళ్యాణం అంటే మనకందరికి కూడా అనుగ్రహాన్ని ఇవ్వాలి ఒకటి. రెండోది కళ్యాణం అంటే ఏమని మనకు తెలియాలి. ఒక్కొక్కరింటికి ఒక్కొక్క బ్రాహ్మణుడికి మీరు రాలేరు, మేము వెళ్ళలేరు. చెప్పాలి అంటే ఇలాంటివంటి క్షేత్రాలలో మాత్రమే చెప్పగలుగుతాం. తాళిబొట్టు అంటే ఏమి, జీలకర్ర బెల్లం అంటే ఏమి, పుణ్యాహవాచనం అంటే ఏమి, విశ్వక్షేణ ఆరాధన అంటే ఏమి, అక్షతారోపణం అంటే ఏమి చెప్పాలి అంటే ఆ కళ్యాణం ఇట్లాంటివంటి పెద్ద పెద్ద క్షేత్రాల్లో జరిగితే మాత్రమే మనకు తెలుస్తుంది. అలా మనమంతా తెలుసుకోవాలి. స్వగోత్రంలో చేసుకోకూడదు. స్వామికి ఎందుకోసం చేసుకుంటున్నామంటే వివాహం సంకల్పంలో వస్తుంది. ధర్మ ప్రజా సంపత్త్యర్థం వివాహార్థం కరిష్యే. ధర్మ ప్రజా సంపత్త్యర్థం, ఆ ధర్మాన్ని కోసరం నేను ఆచరించేటువంటి ధర్మాన్ని కొనసాగించేటువంటి కోసం ఒక సంతానం కావాలి. ఆ సంతానం కోసం నేను వివాహం చేసుకుని ఆ ధర్మరక్షణ చేస్తాను. ధర్మ ప్రజా సంపత్త్యర్థం వివాహార్థం. అందుకే ఒక సంతానాన్ని ఖచ్చితంగా మనము పొంది ఉండాలి. ఆ సంతానం లేకపోతే ఆ వివాహానికి పూర్తి అయినటువంటి సంకల్పం మనము నిర్వర్తించే వాళ్ళుగా ఉండం. అందుకోసమే సంతానం చాలా ధర్మ ఆ కళ్యాణం చేసుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళా ఒక 3 నెలల తర్వాత 3 సంవత్సరాల తర్వాత తీసుకుందాం. మీరు సంకల్పం చేసేటువంటి ఎందుకు అవసరము? నేను ధర్మ ఆచరణ చేస్తున్నాను, ఆ ధర్మాన్ని నా కొడుకు ఆ పరివారం అంతా చేయాలి అంటే కొడుకు ఉండాలి. అందుకే ధర్మ ప్రజా సంపత్త్యర్థం, ఆ ధర్మాన్ని ఆచరించేటువంటి ఒక కొడుకునో ఒక కూతురునో నేను పొందవలసిందిగా ఈ రోజు వివాహం చేసుకుంటున్నాను అని మీరు కళ్యాణం చేసేటప్పుడు ఆ స్వామి చెప్పింటాడు. అకరణం, అన్నప్రాసనం, సీమంతోన్నయనం, వివాహం, గర్భాధానం ఇత్యాది ఇవన్నీ సంస్కారాలు. నామకరణం ఉండాలి, అన్నప్రాసన చేయాలి. ఇలాంటి సంస్కారాలు ఎక్కడ తెలుస్తుంది అంటే ఇలాంటివంటి క్షేత్రాలలో మాత్రమే తెలుస్తుంది. అలా బుద్ధి మన కంట్రోల్లో ఉంటుంది. ఇప్పుడు ఎంతో సైంటిఫిక్ గా వచ్చి దీనికి ప్రతిపాద్యాలు కూడా దండికి మంది చెప్పేది. ఎలా చెప్తారు మీరు అలా తినకూడదు ఇలా తినకూడదు అని. ఇప్పుడు సైంటిఫిక్ గా ప్రూఫ్ చేసి చెప్పేసినాడు. సైంటిస్ట్ చెప్తేనే మనం నమ్ముతున్నాం. అక్కడ పైన చంద్రమండలంలో ఆ మట్టి నలుపుగా ఉంటుంది అని చెప్పి వేదం కృష్ణార్జునేన చంద్రేన మృద్దహ అని ఉంటుంది అథర్వ వేదంలో. ఎవరు నమ్మలేదు. ఎక్కడ వెళ్ళారా? ఇప్పుడు అక్కడ చంద్రమండలంలో పెట్టేటువంటి ఆ మట్టిని తీసుకొచ్చి ఇప్పుడు మ్యూజియంలో పెడితే నల్లగా ఉంది. అలా వేద సత్యం, ఆ వేదంలో చెప్పేటువంటి విధంగా, ఆ శాస్త్రంలో చెప్పేటువంటి విధంగా మనమంతా కూడా ఆచరిస్తే మన సంతానము, మన యొక్క కులాచారం అంతా కూడా కాపాడబడుతుంది. అలాంటివంటి అవన్నీ విషయాలన్నీ తెలుసుకోవాలి. ఆ వివాహాన్ని చూసడం వలన శ్రీనివాస కళ్యాణంలో ఎవరెవరికి కళ్యాణం సంతానం లేదో వాళ్ళకంతా కూడా సంతానం వివాహం జరుగుతుంది. దీని తర్వాత చూస్తున్నామంటే పూర్వజన్మ సుకృతం. ఆ సుకృతం లేకపోతే మనం ఈరోజు ఇక్కడ కూర్చుండే వాళ్ళమే కాదు. ఏదో ఒక కరోనా ఇత్యాదులు ఎన్నెన్నో వచ్చాయి. దాని తర్వాత మనం ఇక్కడ కూర్చొని స్వామి యొక్క ఆ కళ్యాణాన్ని అంతా కూడా వీక్షిస్తున్నామంటే పూర్వజన్మలో మన పూర్వీకులు ఏదో ఒక పుణ్యం చేశారు. అలా మీరు పుణ్యం చేసి మీ సంతానాన్ని కొంచెం ఇవ్వండి. అలా స్వామి యొక్క విషయాలన్నీ కూడా ఫోటోలు ఇత్యాదులు వీడియోలన్నీ బాగా తీస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి తీసుకోండి.
అందరూ ఫోటోలు పెట్టుకుని వెనక ఉండే వాళ్ళకి కనపరాదు. అందుకు అందరు ఇలా పెట్టుకొని నిలబడాకండి. అక్కడే వీడియో తీసుకుని మళ్ళా కమిటీ వాళ్ళ దగ్గర వస్తే వాళ్ళే మీకు వీడియోలు కానీ ఏదన్నా ఫోటోలు కావాలంటే ఇస్తారు. అలా స్వామి యొక్క మంత్రాలన్నీ కూడా, స్వామి యొక్క క్రియలన్నీ కూడా శ్రద్ధగా చూసి వినండి. మన ఇక కొద్దిసేపట్లో స్వామికి విశ్వక్షణ ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, స్వామి తిరువారాధన అన్ని కూడా మాంగళ్యధారణ ఇత్యాదులన్నీ కూడా జరుగుతుంది. ప్రథమంగా స్వామికి మాల మార్పిడి ఇప్పుడు జరుగుతుంది. శ్రీ చింతల వెంకటరమణ స్వామి వరద గోవింద, శ్రీ చింతల వెంకటరమణ స్వామి వరద గోవింద, ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాల మార్పిడి పాట. ఇక్కడ జరిగేటువంటి విషయం అంతా కూడా ఇంకా చక్కగా ఏమేమి జరుగుతున్నాయి, ఇప్పుడు ఏం చేస్తున్నారు, దీని తర్వాత ఏం చేస్తారని కూడా మా బావగారు శేషాద్రి స్వామి గారు ఇప్పుడు అన్ని కూడా మీకు వివరించి చెప్తారు. అవన్నీ కూడా వింటూ స్వామి యొక్క విషయాన్నంతా కూడా చూస్తూ ఉండండి.
आचार्यवर्यो मे समिधत्तां सदा कुटे रामानुजया भात्रं ज्ञानवैराग्यपूर्णं श्रीमद्वेङ्कटनाथार्यं वन्दे वेदान्तदेशिकम् लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो अस्मद्गुरोर्भगवतोत्तमैकसिन्धोः रामानुजस्य शरणौ शरणं प्रजवे वन्दे पाण्ड्यन् कोण्डालपट्ट विराजन्दाने ईण्डिय शङ्खविरुत्तूर वेण्डिय वेदङ्गलो विरैनगिरियुत्तान् पादङ्गल्याणयवत् पल्लाण्ड पल्लाण्ड अल्लायरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायं देव प्रक्रमते स्वयं हरि ओम तत् गोविंद 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 ओम नमः सदस्पदये नमः सगीना पुराणाकृते नमो दिवे नमः पृथिव्यै सप्रतसवाम्ये गोपाय येजसभ्याः समासदः तानिन्द्रियावदत्कुरु सर्वमायुरुपासताम् सर्वेभ्यः श्रीवैष्णवेभ्यो नमः मया समर्पिताम् इमां सवर्णीं यत्किञ्च दक्षिणा यथा प्रदक्षिणामिव ताम्बूलं च स्वीकृत्य अत्रोपविष्टानां एतेषां भक्तभागवत आचार्याणां कृपया विज्ञापनेन अवधानेन श्रूयताम् अस्य श्रीदेवदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य अघटितानेक दिव्यावतारस्वरूपस्य अस्मिन् भास्करक्षेत्रे अतीतकृपया विराजमानस्य ध्रुवकौतुक उत्सव श्रवण बलिभेदात्मक पञ्चविग्रहैः अर्चारूपेण अवतीर्णस्य श्रीभगवतो वासुदेवस्य श्रीभुवनीला आनन्दवल्ली नायिका समेत श्रीचिन्तलवेङ्कटरमण स्वामिनः अद्य नवाग्निः ब्रह्मोत्सवार्थे सप्तम दिवसे प्रातःकाल तिरुकल्याण महोत्सवार्थं कर्म कर्तुं योग्यता सिद्धिरस्ति भवन्तः महान्तः अनुगृह्णन्तु तथास्तु योग्यता सिद्धिरस्तु शुक्लांबरधरं विष्णुं निजवर्णं निधर्मजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये यस्य तिरुवक्राद्याः पार्वत्याः परकृतं विघ्नं निघ्नं निधनं विश्वक्षेणं तवाश्रये हरि ओं तद्गोविन्द गोविन्द गोविन्द अस्मश्रीभगवत महापुरुषस्य विष्णोराज्ञेया प्रवर्तमानस्य अस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्थे श्रीश्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे शताब्दे मेरोः दक्षिणे पार्श्वे श्रीरङ्गस्य उत्तरदिक्प्रदेशे कृष्णाकावेर्ययोः मध्यदेशे पन्नानदीतीरे अस्मिन् भास्करक्षेत्रे अस्मिन् वर्तमाने व्यावहारिके चान्द्रमानेन प्रभवादि षष्टिसंवत्सराणां मध्यगते श्रीमङ्गलकर शुभकृन्नाम संवत्सरे दक्षिणायने शरदृतोः आश्वीजमासे शुक्लपक्षे अद्य पौर्णम्यायां वासरः वासरस्तु शुभवासर शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुणविशेषणवदिष्टायां भानुवासरयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकर्ण एवं गुण विशेषणवदिष्टायाम् अस्यां शुभदितौ अस्य श्रीदेवदेवस्य श्रीमदखिलाण्डकोटिब्रह्माण्डनायकस्य श्रियपदे पुरुषोत्तमस्य अघटितानेक दिव्यावतारस्वरूपस्य अस्मिन् क्षेत्रे अतीतकृपया विराजमानस्य ध्रुवकौतुक उत्सव श्रवण बलिभेदात्मक पञ्चविग्रहैः अर्चारूपेण अवतीर्णस्य श्रीभगवतो वासुदेवस्य श्री आनन्दवल्ली नायिका समेत श्रीचिन्तलवेङ्कटरमण स्वामिनः नवात्मिक ब्रह्मोत्सवार्थे भगवत्प्रेरणया भगवन्मन्त्रसाधनैः भगवदीनोऽहं श्रीपाञ्चनात्र अष्टोत्तरशतसंहितासारभूत श्रीपात्मोक्तप्रकारेण कर्म करिष्यमाणः तिरुकल्याण महोत्सवार्थम् अद्य स्थलजलद्रव्यात्मशुद्ध्यर्थम् भूशुद्ध्यर्थम् मण्डपशुद्ध्यर्थम् समस्त जनाः शुद्ध्यर्थम् वासुदेव पुण्याहवाचनं करिष्ये रक्षाबन्धनाराधनं च करिष्ये आदौ निर्विघ्नेन परिसमाप्त्यर्थम् विश्वक्षेमाराधनं च करिष्ये भगवतो बलेन भगवतो वीर्येण भगवतः तेजसा भगवतः कर्मणा भगवतः कर्म करिष्यामि भगवानेव स्तुनीयाम्यस्तनो भक्तिप्रवृत्तिस्पृशेण अनेकात्मानां शुभकरणैः स्वानागुणैक प्रयोजनाय परमपुरुषा सर्वदेशि सर्वशेषभूतमिदं मध्य तिरुकल्याण महोत्सवार्थं कर्म करिष्ये
कर्मकर्तुं यदा सिद्धिरस्तु भवन्तः महान्तः अनुगृह्णन्तु योग्यता सिद्धिरस्तु नलकम्बलगोत्रोन्भवस्य केतिरेड्डी पेद्दारेड्डी नामदेवस्य धर्मपत्न्यानां रमादेवी नाम्न्याः सायवर्षिता नामदेवस्याः मोक्षिता नामदेवस्याः द्वितीयपुत्राणां सायप्रतापरेड्डी नामदेवस्य सायमृता नाम्न्याः सकुटुम्बानां चमस्ते जपय आयुरारोग्य अष्टैश्वर्यादिभिरुद्धम् वलागोत्रोन्भवस्य बाणा नागेश्वरेड्डी नामदेवस्य वासवाम्ब नामदेवस्य उदयसिंहारेड्डी नामदेवस्य अस्मित् नागिरेड्डी नामदेवस्य माता नाम लक्ष्मीदेव नामदेवस्याः नादेश्वरगोत्रोन्भवस्य सज्जन नामदेवस्य वकलादेवी नामदेवस्याः अनन्तगोत्रोन्भवस्य पुमारी नारायण नामदेवस्य रेणुकादेवी नाम्न्याः विष्णुगोत्रोन्भवस्य रामाञ्जली नामदेवस्य लक्ष्मीदेवम्ब नाम्न्याः सकुटुम्बानां पञ्चपालगोत्रोन्भवस्य फकीरप्प नामदेवस्य रामलक्ष्मण नामदेवस्य पौडिपालगोत्रोन्भवस्य रङ्गय नामदेवस्य लता नामदेवस्याः जम्बुगोत्रोन्भवस्य सत्यनारायण नामदेवस्य अनुषा नाम्न्याः पलङ्गोत्रोन्भवस्य वेंकट सुब्रह्मण्य नामदेवस्याः सकुटुम्बानां समस्तैर्जपय आयुरारोग्यैश्वर्यादि అభివృద్ధర్థం ఇష్టకాభ్యార్థబలసిద్ధ్యర్థం మీరందరూ కూడా మీ గోత్రనామాలన్నీ కూడా మనసులో అనుకోండి. గోత్రము గోత్రోద్భవస్యాః ధర్మపత్న్యానాం అందరూ స్వామివారు చెప్పేటువంటి సంకల్పాన్ని మనం మొదలుగా మన ఆత్మ శుద్ధ్యర్థం మనం రకరకాలైనటువంటి కోరికలతో వచ్చాం ఇక్కడికి. ఆ కోరికలన్నీ నెరవేరాలి అని మనం స్వామివారి దగ్గర విన్నవించుకొని మా స్వామివారు చెప్పేటువంటి సంకల్పాన్ని అందరూ మన నోరారా భగవంతుడిచ్చినటువంటి మధురమైనటువంటి ఈ నోటి ద్వారా స్వామివారు చెప్పేటువంటి మంత్రాన్ని మనం అందరం పలుకుదాం. అందరూ రెండు చేతులు జోడించండి. స్వామివారు చెప్పేటువంటి యజమాన్యస్యాః మీ గోత్రాలు, మీ పేరు, యజమాని పేరు, ధర్మపత్న్యాః పుత్రస్య పుత్రికస్య అమ్మగారు మాతస్య పితాశ్చ అందరి పేర్లు మనసులో ధ్యానం చేసుకుని ఇంట్లో వారి బంధువర్గస్య చెప్పండి. మమ సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్యానాం అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపత్రయ నివారణార్థం మనోభిలిషిత కామన సిద్ధ్యర్థం మనోవాంఛ ఫలసిద్ధ్యర్థం మమ జన్మాంశ వశాత్ నామాంశ వశాత్ గోచార రీత్యా ఏ గ్రహాః అరిష్ట స్థానేషు శుభఫల అవాప్తి ద్వారా ఆదిత్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత సిద్ధ్యర్థం అష్టదిక్పాలక మృత్యుంజయ దేవతానాం అత్యంత అనుగ్రహ అద్య స్వామినః మమ గృహే ధనకనక వస్తువాహనాది అభివృద్ధ్యర్థం మమ ఆరోగ్య దృఢగాత్ర సిద్ధ్యర్థం లక్ష్మీ కటాక్ష సిద్ధ్యర్థం సకల విద్యా పారంగత సిద్ధ్యర్థం. ఎవరికైనా వివాహం కాకపోతే మా కూతురికి వివాహం కావాలని అట్లాగానే మమ కూతురు గాని వాళ్ళ పేర్లు అనుకొని వివాహం కర్మ కరిష్యే. ఇంకా ఎవరికన్నా సంతానం లేకపోతే సత్సంతాన సౌభాగ్యాది అభివృద్ధ్యర్థం అద్య శ్రీ అందరు చెప్పండి ఆనందవల్లి నాయికా సమేత శ్రీ చింతల వెంకట రమణ స్వామినః అనుగ్రహ కృపాకటాక్ష సిద్ధి ద్వారా సమస్త ఆటంక ప్రతిబంధక దోష నివారణ ద్వారా లక్ష్మీ
కటాక్ష సిద్ధ్యర్థం శ్రీ శ్రీమన్నారాయణ కటాక్ష సిద్ధ్యర్థం అద్య వివాహోత్సవ వీక్షణ సిద్ధ్యర్థం వివాహోత్సవాంగ సకల మమ గృహే ఏతత్ పీడ దోష నివారణద్వారా సకల శ్రీ చింతల వెంకట రమణస్వామినః అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అద్య ఆలయేస్మిన్ మమ గ్రామ నివాసస్య అద్య ఆలయేస్మిన్ ప్రాతకాల తిరుకల్యాణ మహోత్సవార్థం మమ వీక్షణ సిద్ధిరస్తు. నమస్కారం చేసుకోండి. గోవిందా గోవిందా. ఈ కార్యక్రమంలో భాగంగా మన రేణుకా గారి వారి బృందంచే ఇక్కడ కోలాట కార్యక్రమం ప్రారంభమవుతుంది. స్వామివారికి రక్షాబంధన కార్యక్రమం జరుగుతుంది. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. చేరుకుంటారు. బాలా నాగేశ్వరరెడ్డి గారు ఎక్కడ ఉన్నా రావాలి. మాంగళ్య ధారణ మాంగళ్య పూజ కార్యక్రమం ఇక్కడ జరుగుతూ వాద్యం స్వామివారికి ఇప్పుడు విశేషంగా ప్రవర కన్యాదాన మహాసంకల్పం మన మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎంఏ రంగారెడ్డి గారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి విచ్చేస్తున్నారు. మన చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం చైర్మన్ అయినటువంటి బాలా నాగేశ్వర గారు వారిని వెళ్ళి సాధారణంగా ఆహ్వానం పలకాలి అని మరి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. వీరు ఎప్పుడు పిలిచిన మన ఆలయ కార్యక్రమంలో మొదటి నుంచి చివరి వరకు వారు ఆధ్యాత్మికమైనటువంటి చింతనతో కూడి ఉంటారు కనుక ఎప్పుడు పిలిచినా వారు ఆలయానికి విచ్చేస్తారు. వారిని మా దేవస్థానం కమిటీ వాళ్ళు వెళ్ళి సాధారణంగా ఆహ్వానించాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం.
చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో సంభవతు అనంతవేదశాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ అచింత దివ్యామృత దివ్యవన స్వభావలావణ్య రత్నాకర మహోద్వదయే అచ్యుత గోత్రోద్భవాయ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సురాసురారాచ్యుత పాద పద్మయుగలాయ అఖిల లోకోన్నత పవిత్రాయ అత్తత్రాణ స్వరూపాయ పరవ్యూహ విభవ అంతర్యామి అచ్చావతార స్వరూపిణే శ్రీ చింతల వెంకటరమణ స్వామినే వరాయ చతుస్సాగర పర్యంత చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు అనంతవేదశాఖాధ్యాయినే అచ్యుత పరబ్రహ్మణే ఆదినారాయణాయ దయార్ద్రయ ప్రవరాన్విత అచ్యుత గోత్రోద్భవాయ వాసుదేవ శర్మణ పుత్రాయ అనంత స్వరూపాయ శ్రీ చింతల వెంకట స్వరూపిణే అచ్చావతార శ్రీ స్వామినే కన్యార్థినే వరాయ స్వామివారి గోత్ర నామాలను వారి ప్రవర కార్యక్రమం ఇక్కడ జరుగుతూ ఉన్నది. మన దేవస్థానం చైర్మన్ గారు, అలాగే మన మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగారెడ్డి గారు ఇక్కడ స్వామివారికి విశేషంగా, అలాగే మా అమ్మవార్శాల ప్రెసిడెంట్ గారు తలుపుల సురేంద్రనాథ్ గారు, అలాగే మన శివాలయం దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వారు, వారందరూ కూడా స్వామివారికి విశేషమైనటువంటి భక్తవస్త్రములను ఇప్పుడు సమర్పించేటువంటి కార్యక్రమం జరుగుతున్నది. దానిలో భాగంగానే స్వామివారికి అమ్మవారికి విశేషంగా ప్రవర కార్యక్రమం జరుగుతూ ఉంది. ఆ ప్రవర కార్యక్రమాన్ని మనం మన శ్రవణానందకరంగా స్వామివారి మనసులో విన్నవించుకుంటాం. చతుర్వేద చతుర్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరాం త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం విశ్వంబర శర్మణో నత్రీం చతుర్వేద శాఖాధ్యాయిని రత్నాకర శర్మణ పౌత్రీం చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు సౌభాగ్య విశ్వంబరాం త్రయారుషేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం శ్రీ క్షీరార్ణవ శర్మణ పుత్రీం చతుర్వేద శాఖాధ్యాయిని చతుర్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు చతుర్వేద శాఖాధ్యాయిని సౌభాగ్య విశ్వంబరశ్రేయ ప్రవరాన్విత సౌభాగ్య గోత్రోద్భవాం విశ్వంబరాం శ్రీ శ్రీదేవి నామ్ని సాక్షా లక్ష్మీ కన్యార్తిని కన్యాం తదా సామ్రాజ్యమితి యశస్కరమితి చ ఆశీర్వాదం కుర్యాత్. ఓం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పౌరమేత్యగం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం. ఓం యశస్కరం బలవంతం ప్రభోత్వంతే మే వరాజాధిపతి బభూవ సంకీర్ణనాగశ్వపిన్నినానాం సుమంగళ్యం సతతం దీర్ఘమాయుః. చతుర్వేద శాఖాధ్యాయిని వసుంధర స్థిరతయ త్రయార్వేయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవాం
విపుల శర్మణో నప్నీం చతుర్వేదాధ్యాయినీం వసుంధర తిరత్రయత్రయార్హేయ ప్రవరహన్విత లావణ్య గోత్రోద్భవాం గక్వర శర్మణ పౌత్రీం చతుస్సాగర పర్యంతాం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు వసుంధర తిరత్రయార్హేయ ప్రవరహన్విత లావణ్య గోత్రోద్భవాం చతుర్వేదాధ్యాయినీం వసుంధర తిరత్రయార్హేయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవాం కాశ్యప శర్మణ సంకల్పపుత్రీం చతుస్సాగర పర్యంతాం గోబ్రాహ్మణేభ్యో శుభం భవతు చతుర్వేదవాద్యాధ్యాయినీం వసుంధర తిరత్రయార్హేయ ప్రవరాన్విత లావణ్య గోత్రోద్భవాం ప్రకృతంత స్వరూపాం ధనధాన్య ప్రదాం శ్రీ భూదేవి నామ్నీం ఇమాం కన్యాం ప్రణీత్వా పత్నియో నక్షత్రాణి రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మణిషానా అవం మణిషానా సర్వం మణిషానా. శ్రీ స్వామివారి శ్రీ చింతల వెంకటరమణ స్వామి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ చింతల వెంకటరమణ స్వామి వారికి తిరుకల్యాణ మహోత్సవం ముందు మన శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు దంపతి సమేతంగా స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నారు. వారి ప్రతినిధిగా వద్దిరెడ్డి రంగారెడ్డి గారు మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు ఆలయ బోర్డు చైర్మన్ బాణా నాగేశ్వర రెడ్డి గారు వారి యొక్క ధర్మకర్తల మండలి వారు మొదటిగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. వాద్యం స్వామికి ఆ వస్త్రధారణ జరిగేదానికి ముందు వీళ్ళు ప్రతినిధిగా మనమంతా ఎవరు ప్రతినిధిగా ఉన్నామంటే ఆ శ్రీమన్నారాయణుడికి ఆ రామానుజాచార్యుల ప్రతినిధిగా, ఆ రామానుజాచార్యుల నుంచి దేశిక స్వామి నారాయణ యతీంద్ర రంగనాథ యతీంద్ర మహాదేశికుని యొక్క ప్రతినిధిగా, దాని తర్వాత ఎమ్మెల్యే గారు, దాని తర్వాత మార్కెట్ యార్డ్ చైర్మన్ గారు, దాని తర్వాత ఈ యొక్క ఆలయం యొక్క చైర్మన్ గారు బాణా నాగేశ్వర రెడ్డి గారు, ఈవో గారు అందరూ స్వామికి సమర్పిస్తారు. ఇప్పుడు స్వామి కళ్యాణం కొరకు కమిటీ సభ్యులంతా కూడా బుగ్గరామలింగేశ్వర స్వామి వాళ్ళంతా కూడా ఉన్నారు. ఇప్పుడు ప్రథమంగా ఆ రామానుజాచార్యుల యొక్క సమర్పణ జరుగుతుంది. శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్యాణాం పరమహంస పరివ్రాజకాచార్యాణాం దర్శన స్థాపకాచార్యాణ రామానుజన్ సమర్పణై రోజన రాజమాన శోభన కళ్యాణ శ్రీమాన్ వెంకటనాథార్య కవితాగిరి వేదాంతాచార్య వర్యోమే సన్నిధత్తాం దదాతి శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్యాణాం పరమహంస వేదాంతాచార్యాణాం శ్రీమద్ భగవద్ రామానుజ సిద్ధాంత వేదాంత దేశికన్ సమర్పణై రోజనో రోచమాన శోభమానస్య కళ్యాణ ప్రవద్యే నిరవద్యానాం నిజత్యాం గుణసంపదాం శరణం భవభీతానాం షణగోపమునేశ్వరం వేదాంత దేశికేతీర్గరమాశ్రయామః శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్యాణాం పరమాచార్యాణాం సర్వదండ స్వతంత్ర వేదాంతాచార్యాణాం శ్రీమద్భగవద్ రామానుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమానాం శ్రీవంజరగోప శ్రీ ఆదివంజరగోప యతీంద్ర మహాదేశికన్ సమర్పణై శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్యాణాం పరమహంస పరివ్రాజకాచార్యాణాం సర్వదండ స్వతంత్ర వేదాంతాచార్యాణాం శ్రీమద్భగవద్ రామానుజ సిద్ధాంత నిర్ధారణ సార్వభౌమానాం శ్రీవంజరగోప శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికన్ సమర్పణై अलगंबर अवात्रान भवस्या केदिरेड्डी पेद्दारेड्डी नामदेवस्या रमादेवी नामदेवस्या
सगुणम्मानां शमस्तेर्जभयाैरारोग्यश्रीश्वर्यादि अभिरुद्धं बङ्गारगोत्रोन्भवस्य रङ्गारेड्डिनां देवस्य लक्ष्मीदेवमनाम्न्याः सगुणम्मानां शमस्तेर्जभयाैरारोग्यश्रीश्वर्यादि अभिरुद्धं बालागोत्रोन्भवस्य बाणानागेश्वरेड्डिनां देवस्याः वासवाम्बनां देवस्य सगुणम्मानां नादेश्वरगोत्रोन्भवस्य संजनानां देवस्य वकलादेवीनां देवस्याः आनन्दलोत्रोन्भवस्य भूमारिणानां देवस्य वेणुकम्बनाम्न्याः सञ्जुबालगोत्रोन्भवस्य फकीरप्पनां देवस्य रामलक्ष्मणां देवस्य जड्डुगोत्रोन्भवस्य सत्यनारायणनां देवस्य अनुषानाम्न्याः विष्णुगोत्रोन्भवस्य रामाञ्जलिनां देवस्याः लक्ष्मीदेवमनां देवस्य पडिबालगोत्रोन्भवस्य रङ्गैनां देवस्य लतानां देवस्य सगुणम्मानां कल्लङ्गुडिगोत्रोन्भवस्य वेंकटसुब्रह्मण्यनां देवस्य धर्मपत्न्यानां चोडेश्वरीनाम्न्याः सगुणम्मानां शमस्तेर्जभयाैरारोग्यश्रीश्वर्यादि अभिरुद्धं श्री चिन्तलवेङ्कटरमणस्वामी परिपूर्णकटाक्षसिद्ध्यर्थं श्री चिन्तलवेङ्कटरमणस्वामी तिरुकल्याण महोत्सवकाले पट्टुपीताम्बरं समर्पयामि। वस्त्रद्वयम् స్వామివారి తిరుకల్యాణ మహోత్సవంలో తిరుకల్యాణ మహోత్సవంలో శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానము అర్చకులు కమిటీ సభ్యులు మరియు ఈవో గారు ఈ తిరుకల్యాణ మహోత్సవం కాలంలో ఈ సంవత్సరము నూతనంగా స్వామివారికి ఆ బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. ప్రధానంగా కొత్తగా ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము ఆ బుగ్గరామలింగేశ్వర స్వామి నుంచి తిరుకల్యాణ మహోత్సవం ముందు పట్టు పీతాంబరాలు మరియు అక్కడ తిరుకల్యాణ మహోత్సవం జరిగినప్పుడు తిరుకల్యాణ మహోత్సవంలో అక్కడికి ఈ చింతల వెంకటరమణ స్వామి బోర్డు కమిటీ సభ్యులందరూ కూడా అక్కడ పట్టు వస్త్రాలు సమర్పించేటట్లుగా ఒక ఆనవాయితీని ఈ సంవత్సరం నుంచి కొత్తగా ఏర్పాటు చేసుకున్నారు. మొదటిగా చింతల వెంకటరమణ స్వామి దేవస్థానం నుండి ఆషాఢ సారం అని చెప్పేసి శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి వారికి అక్కడ సమర్పించడం జరిగింది. ఇప్పుడు ఈ కళ్యాణోత్సవంలో బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం కమిటీ సభ్యులందరూ కూడా స్వామివారికి ఈ తిరుకల్యాణ మహోత్సవం ముందు పట్టు పీతాంబరాలు సమర్పించడానికి అక్కడి నుంచి ఊరేగింపుగా వచ్చి స్వామివారికి సమర్పిస్తున్నారు. స్వామివారికి మొదటిగా శ్రీ చింతల వెంకటరమణ స్వామి బోర్డు చైర్మన్ మరియు కమిటీ సభ్యులు వాళ్ళ యొక్క పట్టు పీతాంబరాన్ని స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు. మార్కెట్ యార్డ్ చైర్మన్ రంగారెడ్డి మరియు శాసనసభ్యులైనటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి వారి యొక్క వస్త్రాలు పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పిస్తున్నారు. వాద్యం రామలింగేశ్వర స్వామి వారి శ్రీ తిరుకల్యాణ మహోత్సవం ముందు పట్టు పీతాంబరాలు సమర్పిస్తారు. క్రేచ్చతే లక్ష్మీ చపత్నియో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం ఇదం మణిషాన అవం మణిషాన సర్వం మణిషాన. శ్రీ బుగ్గరామలింగేశ్వర స్వామి వారు దేవస్థానం నుండి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తూ ఉన్నారు. చాలా ఈ నూతన ఒరవడికి శ్రీకారం చుట్టినారు. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము స్వామివారికి బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం నుండి పట్టు పీతాంబరాలు వాద్యం వారి యొక్క అనుగ్రహంతో
జరగాలని చెప్పేసి మనమందరము కోరుకుంటాం. స్వామివారికి విశేషంగా స్వామివారికి ఈ సంవత్సరము నుంచి ఆర్యవైశ్య సంఘం నుంచి కూడా ఇస్తామని చెప్పేసి వారు కూడా ముందుకు వచ్చినారు. ఇప్పుడు ఆ యొక్క కార్యక్రమం జరుగుతుంది. శ్రేచ్చదే లక్ష్మీ పత్ని ఆయన వారికి పూర్వం నుంచి ఉన్నది, మళ్ళీ ఇప్పుడు పునఃప్రారంభమైంది. బాణా నాగేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో అందరినీ కూడా ముందు నుంచి వచ్చే వాళ్ళందరినీ కూడా సమావేశపరిచి ఈ విధంగా కార్యక్రమాలు ముందు నుంచి ఉండే కార్యక్రమాలను జరపాలని చెప్పేసి ఆయన చెప్పడము, దానికి ఆర్యవేశ సంఘం ప్రెసిడెంట్ నాథా గారు కూడా సురేంద్రనాథ్ గారు కూడా దానికి అంగీకరించి స్వామివారి ప్రతి సంవత్సరము మేము స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తామని చెప్పి చెప్పడము, ఈ రోజు ఆ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి నూతన దీనికి వారందరూ కూడా 300 మందితో ఊరేగింపుగా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని పట్టు పీతాంబరాలు సమర్పించినారు. అదేవిధంగా మన మల్లేశ్వర గారు ప్రతి సంవత్సరము గత 20-25 సంవత్సరాల నుంచి స్వామివారికి పట్టు పీతాంబరాలు సమర్పిస్తూ ఉన్నారు. వారు కూడా వచ్చినారు, వారి యొక్క సంకల్పం కూడా జరుగుతుంది. లక్ష్మీ పత్ని అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్విన వ్యాప్తం ఇష్టం మనీషాణాం అమం మనీషాణాం సర్వం మనీషాణాం జమిగోత్రాండవస్య మల్లేశనామ్యవస్య లక్ష్మీ తులసీనామ్యాః సకడంబానాం శ్రమస్మిన్ జపయాయిరారోగ్య అష్టైశ్వర్యాదిభిర్దత్తం ఇష్టకామ్యార్థఫలసిద్ధ్యర్థం శ్రీ చింతల వెంకటరమణ స్వామి పరిపూర్ణ కళాశసిద్ధ్యర్థం శ్రీ చింతల వెంకటరమణ స్వామినః నూతన పట్టు పీతాంబరం సమర్పయామి. స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన వారందరూ కూడా తిరిగి వారి యథాస్థానంలో కూర్చోవాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. దీని తర్వాత స్వామికి విశేషంగా మాంగళ్య ధారణ కార్యక్రమం జరుగుతుంది. लग्नं हृदयं तदेव धाराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपदेन्द्रियभिगमनामि श्रीकान्ताबुधपुङ्गमपरिरम्भागुणानान्निधिः पूर्वाचार्यबलं तदेजिकबलं दीपाञ्जनात्रागमः विक्वस्तेन विवीणप्रोदिभिः भक्तैः सदा सेवितः पायान्नो भगवान् पुराणपुरुषः कुर्यात् सदा मङ्गलं सावधानः सुमुहूर्ते श्रीलक्ष्मी नारायण ध्यान सावधान श्रीलक्ष्मी कमलालया वसुमती रमा जगत रक्षणी
కళ్యాణి విహగేశ్వరి విమలిని భాగ్యానుగంధాయిని శోభాని విహగేశ్వరి విమలిని నారాయణి శ్రీసతి పాయాన్నో భగవాన్ పురాణ పురుష పుర్యాసదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన శ్రీరంగే గోకర్ణే సుమహాచలేన నిజదే పుణ్యాచలే స్వాశ్రుత భగవాన్ పురాణ పురుష పుర్యాసదా మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన ప్రాసాదన్న మండల మహాసౌవర్ణ పీఠోజ్వలసతే ప్రాకారాత్తరసేవరాజ్వల్యమానో హరి నిత్యం నిత్యమహోత్సవం బహువిధం మహసోత్సవం పుణ్యకం పాయాన్నో భగవాన్ పురాణ పురుష మంగళం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ సావధాన మహాభార్గవ రామాయాధనం ధనవరం కృష్ణాద్యతయ లోకాయ జనితో దేహో జగద్రక్షక సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ సావధాన వేదవ్యాసపరాతరో సుతముని ప్రహ్లాదరుక్మాంగదో విక్ష్వక్సేన విభీషణస్య హనుమాన్ శ్రీవైనతేయాయుధః ఏతైర్భాగవతోత్తమై ప్రతిదినం సంసూయమానోర్సుతః పాయాన్నో భగవాన్ పురాణ పురుష కుర్యాసదా మంగళం సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ సావధాన కన్యాం కాన సంపన్నాం సర్వాభరణ భూషితాం దాస్యామి విష్ణవే దివ్యం బ్రహ్మలోకే దిగీజయేత్ లక్ష్మీ క్షీరాబ్దితనయాం మానినీం జగత్తాత్మనాం దాస్యామి విష్ణవే దివ్యం లోకనాథం హరిప్రియాం సావధాన సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీలక్ష్మీ నారాయణ ధ్యాన సావధాన ఏడుగుండలవాడ వెంకటరమణ గోవింద శ్రీ చింతలన్నకరమణ స్వామి తిరుకల్యాణ మహోత్సవ సందర్భముగా జైని లక్ష్మీనారాయణ గారు కంబగిరి జ్యువెలర్స్ గారు స్వామివారికి అమ్మవారికి పాయసాన్న పాత్రను స్వామికి నివేదన చేసేదాని కోసమే పాత్రను స్వామికి సమర్పిస్తున్నారు. వెండిది ఎందుకంటే కార్యక్రమం జరిగేటువంటి సమయం లోపల మన పిల్లవాళ్ళు ఒక అద్భుతమైనటువంటి కోలాట ప్రదర్శనను వారు కొనసాగించవలసిందిగా మన పిల్లలను మేము కోరుకుంటున్నాం. లక్ష్మీ జపత్నియో అహోరాత్రే పార్శ్వే నక్షత్రాణి రూపం అశ్విన వ్యాప్తం ఇష్టం మనీషాణాం అవం మనీషాణాం సర్వం మనీషాణాం నాభిల గోత్రాంధవస్య కృష్ణారాయణ నామ్యవస్య ద్రౌపదిన్యానాం సునీతారాణి నామ్యాః శబరిప్రియా నామ్యాః ప్రణయ మణికంఠ నామ్యవస్య జగడమ్మానాం కంబగిరి స్వామి జ్యువెలర్స్ వ్యాపారాది లాభాది అభివృద్ధ్యర్థం జగడమ్మానాం నమస్తే భయాయిరారోగ్యశ్రీశ్వర్యాది అభివృద్ధ్యర్థం ఇష్టకాంభ్యార్థఫలసిద్ధ్యర్థం శ్రీ చింతల వెంకటరమణ స్వామినః రచిత పాయసపాత్రం సమర్పయామి. వారు తొందరగా కార్యం కొనసాగించాలి. మాంగళ్య ధారణకు వేలవుతున్నది. వారు తొందరగా వారి పిల్లలు రచిత పాయస పాత్రాన్ని లక్ష్మీనారాయణ గారు
వారి దంపతి సమేతంగా ఆలయ చైర్మన్ బోర్డు చైర్మన్ బాణనాగేశ్వర గారికి, ఈవో గారు సుబ్రహ్మణ్యం గారికి వారికి సమర్పిస్తున్నారు. స్వామికి సమర్పిస్తున్నారు కానీ వీరికి వారి సమక్షంలో స్వామివారికి చింతల వెంకటరమణ స్వామి వారికి సమర్పిస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని. తొందరగా శ్రీ చింతల వెంకటరమణ స్వామి గోవిందా. తొందరగా పెట్టినా వాళ్ళకి స్వామివారికి ప్రతి సంవత్సరం శ్రీ చింతల వెంకటరమణ స్వామి వారికి జరిగే బ్రహ్మోత్సవాల గత 2 సంవత్సరాల నుంచి ఏకాంతంగానే జరిగింది. ఈ సంవత్సరం భక్తుల సమక్షంలో కోలాహల వాతావరణంలో చాలా స్వామి అద్వితీయంగా విశేషంగా స్వామివారి తిరుకల్యాణ మహోత్సవము జరిగింది. ప్రతి ఒక్క భక్తులు తిరిగించినారు. అదేవిధంగా ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు రథోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి ఆ రథాన్ని రథంలో ఉండే స్వామిని మనము దర్శనం చేసుకునేసి ఆయన అనుగ్రహాన్ని పొందాలని చెప్పేసి మనమందరం కూడా కోరుకుంటున్నాము. అదేవిధంగా స్వామివారికి శ్రీ చింతల వెంకటరమణ స్వామి వారికి నూతనంగా ఒక కోనేరు కూడా వచ్చింది. కోనేరు కూడా గోవిందా గోవిందా. స్వామివారికి అమ్మవారికి శ్రీ తిరుకల్యాణ మహోత్సవము మాంగళ్య ధారణ జరిగింది. శ్రీ చింతల వెంకటరమణ స్వామి గోవిందా, తాడిపత్రివాస గోవిందా, చింతలు తీర్చేవాడ గోవిందా. ఇప్పుడు స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు జరుగుతుంది. స్వామివారికి ముత్యాల తలంబ్రాలు మన దేవస్థానం నుంచి చైర్మన్ గారు మరియు కమిటీ సభ్యులు కూడా ఆ ముత్యాల తలంబ్రాలకు ముత్యాలు ఇచ్చినారు. అదేవిధంగా వేడా జ్యువెలర్స్
మరియు లింగం కృష్ణయ్య గారు కూడా, మరియు బుగ్గరామలింగేశ్వర స్వామి దేవస్థానం వారు, అలా తాడిపత్రి ఆదివాసీ సంఘం వారు కూడా ముత్యాలు కూడా స్వామివారికి ముత్యాల తలంబ్రాలకు ముత్యాలు కూడా సమర్పించినారు. ఇప్పుడు ఆ కార్యక్రమం జరుగుతుంది.
శ్రీవేంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షతం శ్రితచేతనమందారం శ్రీనివాసమహం భజే. ఒక్కసారిగా మన శ్రీనివాసునికి మన రెండు చేతులు జోడించి రెండు చేతులు పైకెత్తి గోవిందా గోవిందా అంత అద్భుతంగా ఇవాళ ఇంత శోభాయమానంగా మన కళ్యాణ వేదిక మన కమిటీ వారి యొక్క సహకారంతో భక్తులందరి యొక్క సహకారంగా కమిటీ వాళ్ళు ఎలా ఉన్నా భక్తుల యొక్క సహకారం దీంట్లో ప్రధానంగా ఉన్నది కనుక వారి మనసు చాలా గొప్పది కనుక వీరందరూ ఇక్కడ కూర్చొని ఇంత వైభవంగా కాముడుగా బ్రహ్మోత్సవం జరగడేటువంటి సామాన్యమైనటువంటి విషయం కాదు. ఈ బ్రహ్మోత్సవానికి పూర్వరంగంగా మన దేవస్థానం కమిటీ చైర్మన్ గారు దాదాపుగా 2 మాసముల నుంచి కూడా వారి యొక్క బృందం అంతా కూడా ఈ కార్యక్రమాలు ఇలా కొనసాగించాలి అని వారి మనసులో ఈ 10 రోజులు జరిగేటువంటి వైభవాన్ని అంతటినీ కూడా వారి మనసులో నిక్షిప్తం చేసుకొని అందరికీ కనపడేటువంటి విధంగా మన ఈ ఆశ్వీజ మాసంలో సప్తమి నుంచి ప్రారంభమై దాదాపుగా 9 రోజుల కాలం ఈ వైభవం ఇలా జరగాలి అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మీరందరి యొక్క తోడ్పాటు వలన మన అర్చక స్వాముల యొక్క వారి సహకారం చేత ఇవాళ వైభవంగా నిజంగా ఇంత గొప్పగా కళ్యాణ వేదికంతా కూడా ఇంత మంగళకరంగా ఉన్నది అంటే మీ అందరి యొక్క భక్తులలో ఉండేటువంటి ఆనందమే భగవంతుడు. భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అంటే భక్తుల యొక్క హృదయాల్లో ఉన్నాడు భగవంతుడు. ఆ భక్తులలో ఉండేటువంటి హృదయాల్లో ఉండేటువంటి భగవంతుని మనం దర్శించుకోగలగాలి. మనలో ఉండేటువంటి పరమాత్మను మనం ఎలా దర్శించగలుగుతామంటే మనలో ఎక్కడ పరమాత్మ ఉన్నాడు అని అనేక సంశయం కలుగుతూ ఉంటుంది. ఆ సంశయంలోంచి తొలగేటువంటిదే ఇక్కడ మన ఆలయంలో కూర్చొని ప్రత్యక్షంగా పరమాత్మను మనం దర్శించి ఆ దర్శించినటువంటి ఆ మూర్తిని మనలో నిక్షిప్తం చేసుకోవడమే ఈ భగవంతుని యొక్క ఆత్మజ్ఞాన స్వరూపము అంటారు. ఆత్మజ్ఞాన స్వరూపాన్ని మనం దర్శించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ కళ్యాణ మహోత్సవంలో ముఖ్యంగా ఈ కానుకలు సమర్పించేటువంటి కార్యక్రమం ఉన్నది. ఎందుకు కానుకలు సమర్పించాలి? భగవంతుడికి మనం కానుకలు సమర్పించేటువంటి వారమా అంటే ఈ కార్యక్రమాలు కొనసాగాలి కనుక మనతో స్వామి ఇచ్చినటువంటి కొంత ధనంలో స్వామికే తిరిగి ఆ ధనాన్ని మనం వెచ్చించడం జరుగుతున్నది కనుక మీకు తోచినటువంటి యథోక్త దక్షిణ ఈ యథోక్త దక్షిణ రూపంగా మనం స్వామికి ఎవరికి తోచినటువంటిది ఇవాళ నిజంగా ఎంత వైభవంగా ఇప్పుడు ఇది చాలా కాలం నుంచి మేము అనుకుంటున్నాం. ఎక్కడి నుంచో కాదు, మన ఆలయాల నుంచి విశేషంగా పట్టు వస్త్రాలు సమర్పించేటువంటి ఒక నిత్యమైనటువంటి ఒక గొప్పదైనటువంటి కార్యక్రమం మేము చాలా ఏళ్ల నుంచి అనుకుంటా ఉన్నాం. కానీ ఇవాళ మన బాణా నాగేశ్వరరెడ్డి గారి వారి యొక్క రూపంలో ఈ కార్యక్రమం కొనసాగింది అనేటువంటిది చాలా గర్వకారణంగా ఉంది. మన ఆలయాలే విశిష్టమైనటువంటి తాడిపత్రిలో ఉండేటువంటి తాడిపత్రికి ఎలా పేరు వచ్చింది అంటే ఈ ఆలయాల వలన పేరు వచ్చింది. ఇంతటి గొప్ప అద్భుతమైనటువంటి దేవాలయాలు మన తాడిపత్రిలో ఉన్నాయి కనుకనే మన తాడిపత్రి ప్రజలందరూ కూడా ఎంతో ధన్యులు. ఎందుకు కారణం? మన జీవితం అంతా కూడా ధన్యమైపోతుంది. కారణం ఒక పక్క శ్రీనివాసుడు, మరో పక్క శంకరుడు. అడిగిందే తడువుగా అందరికీ వరాలిచ్చేటువంటి ప్రసాదైనటువంటి శంకరుడు. ఇద్దరిని మనం కలుపుకొని ఇక్కడ ఉన్నాం కనుక మనకు కావాల్సినటువంటి ఇక్కడ ఇద్దరు ఉన్నారు. కారణం ఇక్కడ ఒకరికే శ్రీనివాసునికే కళ్యాణం జరిగినా మన ఆలయ ట్రస్ట్ బోర్డు మెంబర్లు ఇద్దరు కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కనుక వీటికి వాటికి భేదం అనేటువంటి లేకుండా ఈ కార్యక్రమం ఎంతో ఆనందదాయకంగా నిజంగా ఇక్కడ మంగళ వాద్యాల రూపంలో ఇక్కడ అందరూ విచ్చేసి స్వామివారికి విశేషంగా ఈ వస్త్రాలను సమర్పించడం అంటే వస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉంది. బజార్లో ఎంత క్షోభాయమానంగా ఉంది. వీధులన్నీ కూడా క్షోభాయమానంగా ఉంది. కారణం ఆ భగవంతుని యొక్క నామ స్మరణ వలన మన తాడిపత్రి పట్టణం అంతా కూడా ఈరోజు స్వామి యొక్క నామంతో మారుమోగిపోయింది. ఇవాళ ఉదయం వారందరూ కలిసి వస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందండి. ఈ ఆనందం కోసమే మనం ఇన్ని సంవత్సరాల కాలం ఎదురు చూసాం. మరి మా చైర్మన్ గారి వారి యొక్క మనసు గొప్పదైనందువలన అలాగే మా ఆంజనేయులు గారు వారికి చెప్పాల్సిన విషయం లేదు.
వారు అన్నిటిలోనూ ప్రథమంగా మనం చేస్తాం కార్యక్రమం, ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వారికి అడ్డే ఉండదు. ఏ కార్యక్రమం ప్రారంభిస్తే చాలు వారి కార్యక్రమం వారి చేతుల మీదుగా ఎంత వైభవంగా జరుగుతూ ఉంది. నేను ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాం. వారందరూ కూడా అలాగే మా అమావాస్యాల ప్రెసిడెంట్ గారు నూతనంగా మా నాథా గారు ఇవాళ ప్రెసిడెంట్ అయినా కూడా వారు దైవికంగా ఉండేటువంటి విషయాల్లో ముందు నుంచి కూడా వారు చాలా ఏదో చేయాలి, భగవంతునికి కొత్తగా ఏదో చేయాలి అనేటువంటి తాపత్రయం కలిగి ఉన్నారు. కనుక వీరందరూ కలిసేసరికి ఇవాళ ఎంత శోభాయమానంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందంటే భగవంతుడు యొక్క కృప మనకు పరిపూర్ణంగా ఉన్నది అనేదానికి ఇంతకంటే మించినటువంటి సాక్షాత్కారం మరొకటి ఉండదు. మీ అందరికీ కూడా మా దేవస్థానం తరపున మీకు అందరికీ కూడా కళ్యాణోత్సవం అయిన పిదప ఈ గ్యాలరీలో కూర్చునేటువంటి వివాహం కన్యాదాతలుగా కూర్చునే వారందరికీ కూడా మన దేవస్థానం కుడివైపు పక్క వారికి తదియారాధన కార్యక్రమం, అన్నప్రసాద కైంకర్యం కార్యక్రమం ఏర్పాటు చేయమైనది. వారు నిదానంగా వారు తోసుకోకుండా ఇక్కడికి వచ్చి హారతులు తీసుకొని అక్షతలు తీసుకొని వారు క్రమంగా వెళ్ళి ఆ ప్రసాదాన్ని స్వీకరించాలి. అలాగే కన్యాదాతలుగా లేకుండేటువంటి మిగతా భక్త జనమందరికీ కూడా దేవాలయానికి ఎడమ పక్క భాగంలో వారికి అందరికీ కూడా మా దేవస్థానం వారు విశేషంగా వారికి ప్రసాద కైంకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. వారందరూ తిరిగి అక్కడికి వెళ్ళి ఇంకా కార్యక్రమం ఒక 20 నిమిషాలు కొనసాగుతుంది. ఇక్కడ దానిలో భాగంగానే అక్షతారోపణ కార్యక్రమం పూర్తయి స్వామివారికి కానుకలు సమర్పించేటువంటి కార్యక్రమం ఇప్పుడు జరుగుతుంది. మన చైర్మన్ గారు మొట్టమొదటిగా స్వామివారికి విశేషంగా 1116 రూపాయలు స్వామివారికి సమర్పిస్తున్నారు. వారి తరఫున వారందరూ కూడా కమిటీ సభ్యులందరూ సమర్పించిన పిదప మీ దగ్గరికి మా స్వామివారు అందరూ వస్తారు. ఆ కార్యక్రమంలో మీరందరూ పాలు పంచుకోవాల్సిందిగా మరి విజ్ఞాపనం చేస్తున్నాం. ఇక్కడ నిలబడుకునే వారందరికీ కూడా కళ్యాణోత్సవం అయిన పిదప ప్రతి ఒక్కరూ నిదానంగా చూసుకోవద్దండి. అన్నం మన ప్రసాదంగా స్వీకరించండి. ఏదో చేస్తున్నాం కదా, ఏదో వెళ్తున్నామని కాకుండా అందరూ ఆ ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా మరి విజ్ఞాపనం చేస్తున్నాం. అలాగే మనం ఈ కార్యక్రమం అయిన తర్వాత ఇక్కడ గోదా సంభావనగా స్వామివారికి సమర్పించేటువంటి ప్రథమంగా గోదాదేవి అనుగ్రహించినటువంటి వారణమాయిరం అనేటువంటి 10 పాసురాలు మన స్వామివారు ఇక్కడ చెప్తూ ఉన్నారు. అది అయిన తర్వాత స్వామివారికి మహామంగళహారతి పూర్తవుతుంది. హారతి అయిన పిదప మన దేవస్థానం వారందరికీ కూడా మర్యాద కార్యక్రమం జరుగుతుంది. అది తదనంతరం స్వామివారికి విశేషంగా అన్నప్రసాద కార్యక్రమం మా సభ్యులందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ వారికి సహకరించవలసిందిగా మరీ మిమ్మల్ని కోరుకుంటూ స్వామివారికి ఒకసారిగా గోవింద నామస్మరణ చెప్తూ గోవింద గోవింద మరి ఒకసారి మనం ప్రతి సంవత్సరం చెప్పుకుంటాం కదా, ఈ గోవింద అనేటువంటి శబ్దం ఎన్నిసార్లు చెప్పాలి అని మన స్వామివారు చెప్పిన పిదప మరి ఒకసారి మనం స్వామివారి నామాన్ని మనం మనసారా ధ్యానిద్దాం. స్వామివారికి సివిఆర్డి భక్తి ఛానల్ అనేది ఒకటి పోయిన సంవత్సరం ఏర్పాటు చేసినారు. బాణా నాగేశ్వర రెడ్డి గారి కుమారుడు ఉదయ్ సింహారెడ్డి, అస్మిత్ నాగిరెడ్డి వారిద్దరు కూడా స్వామివారికి ఒక ఛానల్ను ఏర్పాటు చేసేసి ఇక్కడ జరిగే కార్యక్రమాలన్నీ కూడా వారి ఇంటి దగ్గరే ఉండి ప్రత్యక్షంగా ఇది చాలా అందరూ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా తెలంగాణ కానీ కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ భక్తి ఛానల్ను చూసి చాలా మంది కూడా ఇటువంటి విశేషమైనటువంటి దేవాలయం ఇక్కడ అనంతపురం జిల్లాలో తాడిపత్రిలో ఉందని చెప్పేసి వాళ్ళందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శనం చేసుకోవడం జరిగింది. ఇదే కాకుండా ఢిల్లీ నుంచి కానీ మహారాష్ట్ర, కాశ్మీర్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. దానికంతటికి కూడా కారణం ఈ సిబిఆర్డి యొక్క భక్తి ఛానల్ ప్రతి ఒక్కరు కూడా వీక్షిస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఈ బ్రహ్మోత్సవాలు 10 రోజులు ఆ ఉదయ్ సింహారెడ్డి బాణా నాగేశ్వర రెడ్డి కొడుకు ఉదయ్ సింహారెడ్డి గారు ఈ 10 రోజులు ఈ బ్రహ్మోత్సవాలు ఉదయం సాయంకాలము ఇక్కడే ఉండి స్వామి యొక్క కార్యక్రమాలన్నీ కూడా వీడియో తీసి ఇప్పుడు మీకు
ఆ స్క్రీన్ మీద ఈ 10 రోజులు జరిగే కార్యక్రమం అంతా కూడా స్క్రీన్ ప్లే చేస్తారు. మీరందరూ కూడా ఈ బ్రహ్మోత్సవాలు మీరు రాకపోయినా కూడా வைத்தபுரமெங்கும் தோரணம் நாட்டக்கான கண்டேன் தொழினான் வரணமயிரம் சுவரம் செய்து வரண நம்பி நடக்கின்றானே நின்றாதி புராண பொற்கூடம் வைத்து பூரமெங்கும் தோரணம் நாட்டக்கான கண்டேன் தொழினான் நலைவாதுவை மானமென்று நலித்த கலைக முகோதா பரிசுடை பந்தல்கி கோலாரி மாதவன் கோவிந்தான் என்பதோர் கலை பூத காண கண்டேன் தொழினான் இந்திரன் உள்ளிட்ட தேவர் கூடமெல்லாம் வந்தீரண்டு என்னை மகள் பேசி மந்திரத்து மந்திர கொடியெடுத்து மணமாலை அந்த சுட்ட காண கண்டேன் தொழினான் கதிரொளி தீபம் கலகமோடனேந்தி செதிரில மங்கையார்த்தம் வந்து எதிர்கொள்ள மதுரை மன்மரை ஆடி நிலை தொட்டெங்கும் அதி போவதனுக்கான கணேன் தொழினான் வாய் நல்லா நல்லாமா போதி மாந்தீரத்தால் பாசூலை நாங்கள் பாடித்து பரிதி வைத்தேன் காய்கிய மாணவரின் கை வைத்து தீபாலம் கைய காண கண்டேன் தொழினான் குங்குமம் அப்பின குலல் சாந்தம் மட்டித்து மங்காள வீதி வாழம் செய்து மனநீர் அங்கு அவனோடும் உடனந்து அங்கை நீர் வஞ்சன மாட்ட காண கண்டேன் தொழினான் குருநவதிலவிதனாதிபத்மே பயத்வீரந்திராணோ அக்னோ வாலிதாம் விஷ்ணுபத்யகோராத்யேதானாசகதோ யாமனோதா விஷ்ணம் கோதிவாதரண பிருதிவ்யா அத்யேதானா ஜகதோ விஷ்ணுபத்னீ ஆயானோ கஹத்தான் கண்டகான வீணை வேயார் கோவிலி புத்தூர் கோன் கொதைகள் தூழா தாமில் மாலை இறைந்தும் வல்லவர் வாயோனன் மக்களை பெற்று மகிழ்வாரே அயனோ கஹத்தான் கண்டகான வீணை வேயார் புகழ் வில்லி புத்தூர் கோன் கொதைகள் தூழா தமிழ் மாலை இறைந்தும் வல்லவர் வாயுமன் மக்களை பெற்று மகிழ்வாரே மங்களம் 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 சோபானம் 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 ஸ்ரீ சுடி கொடுத்த நாட்டியா சம்பாவனை వారణమాయన కార్యక్రమం మన గోదాదేవి అనుగ్రహించినటువంటి వారణమాయన కార్యక్రమం పరిసమాప్తి జరిగి స్వామివారికి విశేషంగా మాలమార్పిడి కార్యక్రమం తదనంతరం స్వామివారికి అమ్మవారును ఒకటే ఆసనంలో వేయించేసి వారిద్దరిని వివాహమైనది కనుక వారిద్దరిని కలిపి శ్రీకాంతాయ కళ్యాణం శ్రీవేంకటనిదాయ శ్రీనివాసాయ మంగళం గోవింద ఒకసారి మనం స్వామివారిని ఆసనం చేసే లోపల ఒక స్వామివారి నామాన్ని మనం ఉచ్చరిద్దాం. మన అందరం ఇక్కడికి వచ్చి ఇవాళ
महर्भवति सर्वस्यास्मै सर्वस्य दीप्ते सर्वमेव तेन आप्नोति सर्वं जयति ஒன்பத்தாமரணியால் கோத்தம் மருள்கேலாய் எத்தம்மை தன்னம் குலத்தில் பிறந்து நீ கொச்சே மரங்களை கொள்ளாமல் போகாது எத்தை பறிகொள்வான் என்று கோவிந்தா எத்தைக்கும் ஏழு பிறவிக்கும் ஒன்றோ மீயாபம் உனக்கே நமா செய்வோம் மத்தனங்காமங்கள் மாத்தேலோர்மாவாய் இத்தம் திருகாலே வந்தொன்னை சேவித்து ஒன்பத்தார் மரணியால் கோத்தம் மருள்கேலாய் எத்தம்மை தன்னம் குலத்தில் பிறந்து நீ கொத்தே மரங்களை கொள்ளாமல் போகாது எத்த பறிகொள்வான் என்று கோவிந்தா எத்தைக்கும் ஏழு பிறவிக்கும் ஒன்றோ மீயாபம் உனக்கே நமா செய்வோம் மத்தனங்காமங்கள் மாற்றிலோர்மாவாய் வங்கா கடல் கடைந்த மாதவனைக்கே ரமணை சிங்கள் திருமுகத்து தீரியா பிஞ்சிரஞ்சி அங்கா பறை கொண்ட வார்த்தை அணிபுதவை பைங்க வனச்சந்தரியல் மட்டபிரான் சொன்ன கங்காட்சமில் வாழை ஒப்பதுந்தாமே இங்கப்பதிருப்பால் வீண்டமான் வரத்தால் செங்காம் திருமுகத்து செல்வ திருமாலால் எங்காம் திருவரழிவச்சின் புறம்பாவாய் பல்லாண்டு வல்லாயிரத்தாண்டு பலகோடி நூறாயிரம் பல்லாண்டு உண்டாகும்படி வந்தார் திருக்காகப்பு ஆயிரம் பல்லாண்டு படிவாய் வாழ்கின்றவங்க எம்பல்லாண்டு ராமானுஜாய திவ்யாக்ஞாம் வர்ததாமபிவர்ததாம் ராமானுஜாய திவ்யாக்ஞாம் பிரதிவாதனமுஜ்வல சுகந்தோ வியாபணி பூயாஸ்மாஹி லோகிதைஷணீம் श्रीमन्तीरंग श्रीमणभद्रवाम् अनुदिनं संवीरंग श्रीमणभद्रवाम् अनुदिनं संवर्धया नमो रामाञ्जात्ताय वेदान्तार्थप्रदायिने आर्द्रे वज्रनाभाय साई गुणशालिने रामानुजया भात्रं ज्ञानवैराग्यभूषणं श्रीमद्वेङ्कटनाथार्य वेदान्तं मर्यं रामानुजं भाष्यं तेनं वरविरक्कञ्जी பஞ்சப்பரசமயமாற்றவந்தோன்வாடிய அன்னவள் புதுரான் நகப்போன்வாடிய பஞ்சத்திரமங்கள்வந்தோன்வாடிய கனிவினை கொண்ட கலத்துணியோன்வாடிய போன்வாடிய திருமணய மாற்றிமணியாதிருக்க வந்தோன்வாடிய பஞ்சப்பரசமயவாடிய சொந்தமே கோப்பல் திருவேங்கடமணியாழ்வாடிய நான்வாய் நான்வாடு మానగరి మారమణి వాడు పిల్లలు ఎంతో ఆనందంగా ఇవాళ స్వామి ముందర కార్యక్రమం చేయాలి అని మనం వారు వచ్చారు కనుక వారిలో ఉన్నటువంటి శ్రద్ధను మనం మొదలుగా చూసుకోవాలి కనుక ఇవాళ ఆ కోలాట కార్యక్రమాన్ని మా భూమా రేణుక గారి వారి యొక్క శిష్యులందరూ కూడా హాసిని అంజలి కుందన శివాని మోక్షిత గురు జాస్మిత లలిత మౌనిక శ్రీ వైష్ణవి జయశ్రీ లౌక్య లత వీరందరూ కూడా ఎంతో ఈ కార్యక్రమం చేసేదానికి ఉదయం నుంచి ఎంతో ప్రాక్టీస్ చేసి ఇక్కడ మీ అందరికి ముందర భగవంతుడి ముందర ఈ కార్యక్రమం చేసేదానికి వచ్చేటువంటి పిల్లలందరికీ కూడా మీ కరతాల ధ్వనుల ద్వారా వారిని ప్రోత్సహించాలి అని మరి మిమ్మల్ని కోరుకుంటూ ఇది అయిన పిదప ఒక్కొక్కరుగా ఇక్కడ వచ్చి మన ఆలయంలో వారికి ఇచ్చేటువంటి భండాసురుడితో యుద్ధం చేస్తూ ఉంటారు. ఆ యుద్ధం చేసేటువంటి సమయంలో ఆ అసురుడు కదా, రాక్షసుడు కదా, ఆ రాక్షసుడు ఒక అస్త్రాన్ని వదులుతాడంట. ఏమిటి ఆ అస్త్రం అంటే మగా రోగాస్త్రం, మహా రోగాస్త్రం అనేటువంటి ఒక అస్త్రాన్ని వదిలేసరికి ఆ ప్రపంచమంతా కూడా రోగాలమయం అయిపోయింది. ఆ ప్రజలందరూ కూడా ఏమో రోగాలు వస్తున్నాయి, వారికి ఎంతమంది వైద్యులకు చూపించినా ఆ వైద్యులకు అర్థం కాలేదు. ఆ అస్త్రం వదిలాడు బండాసురుడు. ఆ బండాసురుడు వదిలినటువంటి అస్త్రాన్ని నివారించేదాని కొరకు మన లలితా త్రిపుర సుందరి ఒక నామత్రయాస్త్రం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి అస్త్రాన్ని వదిలింది. ఏమిటి ఆ నామత్రయాస్త్రం అంటే 3 నామాలు కలిగినటువంటి ఒక అస్త్రం. ఏమిటి అంటే అచ్యుత, అనంత, గోవింద అనేటువంటి ఆ 3 మంత్రాలను ఆ లలితాదేవి త్రిపుర సుందరి వదిలిన వెంటనే అక్కడ ఉండేటువంటి వారందరికీ కూడా రోగ నివారణ అయినది. కనుకనే మనం ప్రథమంగా వచ్చిన వెంటనే ఆ తీర్థం ఇచ్చి మనలో ఉండేటువంటి ఈ రోగాలన్నీ కూడా తొలగిపోవాలి అని ఒకసారిగా ఆ తీర్థాన్ని స్వామివారు సంకల్పించి చెప్పేటప్పుడు
అచ్యుత స్వహ, అనంతాయ స్వహ, గోవిందాయ, ఈ 3 మంత్రాలు ఎప్పుడైతే మనలో కలుగుతాయో అందరికీ కూడా ఆ రోగ నివృత్తి అవుతుంది. మరి అలాంటప్పుడు మనం ఉదయం లేచిన వెంటనే టాబ్లెట్లు కొనవలసిన పని లేదా అని మనకు సంశయం కలుగుతూ ఉంటుంది. మనం అంతా గొప్పవాళ్ళం కనుక మనకు ఆ టాబ్లెట్లు వేసుకోకుండానే ఈ అస్త్రం చేస్తాం కదా, మనకు ఆ రోగ నివారణ అవుతుందా అంటే అది చేయాలి, ఇది చేయాలి. భగవంత్ ఈ శరీరం ఉన్నంత లోపలనే మనం ఆ నామాన్ని ఉచ్చరించాలి కనుక మీరు వచ్చిన వెంటనే ప్రథమంగా ఆ నామత్రయాత్రయం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మంత్రాన్ని మీరు ఉదయం లేచిన వెంటనే భగవంతుడి దగ్గర వెళ్ళి ఆ కూర్చొని దీపారాధన చేసేటువంటి సమయంలో అచ్యుత, అనంత, గోవింద అనేటువంటి శబ్దాలు అందరూ ఉచ్చరించాలి అని మన పూర్వులు పెద్దలు నిర్ణయించినటువంటి అద్భుతమైనటువంటి మహామంత్రాన్ని మనం ఇప్పుడు అందరం తెలుసుకున్నాం. అదేవిధంగా భగవంతుడు ప్రసాదించినటువంటి ఈ నోటి ద్వారా మనం ఆ గోవింద శబ్దాన్ని ఒకసారి మనం అందరం పలుకుదాం. మీరందరూ చాలా గట్టిగా, ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ, ఎంత శోభాయమానంగా, ఎంత మంగళకరంగా ఉన్నది. దీనికి మన వరుణుడు కూడా వచ్చి ఈ కళ్యాణాన్ని వీక్షించేటువంటి విధంగా ఉంది. మన వాతావరణం అంతా కూడా ఆహ్లాదకరంగా ఉన్నది కనుక మనం ఒకసారి ఆ గోవింద నామ స్మరణాన్ని, కలౌ వెంకటనాయక, ఈ కలియుగంలో శ్రీనివాసునికి మించినటువంటి దైవం వేరే లేరు అనే దానికి చెప్పుకుందాం. మీరందరూ 2 చేతులు పైకెత్తి నేను చెప్పేటువంటి మంత్రాన్ని, అందరికి తెలిసినటువంటిదే, అందరం 2 చేతులు పైకెత్తాలి. దేవుడు ఇచ్చాడు కదా 2 చేతులు పైకెత్తేదానికి ఆస్కారం లేదా? అందరికీ ఉంది. అందరికీ 2 చేతులు పైకెత్తండి. ఎత్తి ఓం నమో వెంకటేశాయ పురుషాయ మహాత్మనే ప్రణతః క్లేశ నాశాయ గోవిందాయ 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 నమో నమః. గోవింద. ప్రతిరోజు మనం ఇది 6 సార్లు చెప్పుకోవాలి అని మన పెద్దలు చెప్పడం జరిగింది. మనం ఏమి చెప్పుకున్నా పర్వాలేదు, ఒక 6 సార్లు ఈ గోవింద నామాన్ని చెప్పాలి. నేను ప్రతి సంవత్సరం నేను అందరికీ చెప్తూనే ఉంటాను. ఇవాళ వైభవంగా కళ్యాణ మహోత్సవం పూర్తయి, ఈ కళ్యాణోత్సవం ఒక కార్యక్రమం అయితే మధ్యాహ్నం జరిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఉత్సవాలలో కల్లా గొప్పదైనటువంటి ఉత్సవం ఇవాళ స్వామి ఎప్పుడెప్పుడా వెళ్ళి నేను ఆ వాహనం మీద కూర్చోవాలి అని ఎదురు చూస్తూ ఉంటాడంట. అన్ని వాహనాలు ఒక ఎత్తైతే ఇవాళ స్వామి ఉభయనాట్య సమేతంగా ఉభయ విభూతి అయి స్వామివారు ఎప్పుడు చాలా ఇష్టమైనటువంటి వాహనం ఇవాళ మధ్యాహ్నం మనకు 3 గంటలకు ప్రారంభం అవుతుంది. ఏమిటి అది? ఉత్సవం, రథోత్సవమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఏమిటి ఈ రథోత్సవం అంటే? మన శరీరమే ఒక రథం. మన ఈ జీవికి ఉండేటువంటి ఈ శరీరం ఒక రథం అనుకుంటే, దీనిలో పరమాత్మ అధిరోహించి ఉన్నాడు. ఎవడు వాడు అంటే మన లోపల మనసులో పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మను మనం బుద్ధి ద్వారా, బుద్ధి ఎలా కలుగుతుంది? రథానికి ముందర సారథి ఉంటాడు. ఆ సారథి అనేటువంటిది ఈ శరీరానికి, ఈ శరీరం ముందు నడవాలి అంటే ముఖ్య కారణం బుద్ధి. ఆ బుద్ధి సక్రమమైనటువంటి దారులు నడుస్తేనే ఆ పట్టుకునేటువంటి పగ్గం ఉంది చూసారా, మన మనసు. ఈ మనసు 10 విధాలుగా ప్రయత్నించకుండా దానికి ముందర, వాహనానికి ముందర గుర్రాలు ఉంటాయి. ఆ గుర్రాలన్నీ కూడా మన ఇంద్రియములు. ఈ ఇంద్రియములకు ఒక పగ్గం ఉంటుంది, ఆ పగ్గానికి ఒక సారథి ఉంటాడు. ఈ వాహనాన్ని సక్రమమైనటువంటి దారిలో నడిపించేటువంటి వాడే ఇవాళ రథోత్సవం. దీనిలో ఉన్న మనం దర్శింపజేసుకునేటువంటిదే పరమాత్మ యొక్క ఆత్మ జ్ఞాన స్వరూపం. ఈ స్వరూపాన్ని మనం ఎప్పుడైతే దర్శించగలుగుతామో, పరమాత్మ యొక్క రూపాన్ని ఇవాళ మనం అందరం కూడా మన హృదయ మందిరములో నిలుపుకొని తిరిగి
ఆ స్వామి రథోత్సవంలో వేంచేసి ఉన్నటువంటి ఉభయ నాట్యాల సమేతంగా వేంచేసి ఉన్నటువంటి ఆ స్వామిని రథోత్సవంలో ఇవాళ కూర్చుని వారందరూ కూడా వారే కాదు అందరూ కలిసి ఆ రథంలో స్వామిని సేవించాలి. ఎందుకంటే ఆ రథం ఎక్కుతేనే స్వామి ఆనందభూతుడుగా అవుతాడు. ఆ ఆనందం ఎక్కువ ఉన్నప్పుడు స్వామి మనం అడిగిందే తడుగుగా మనకు కావాల్సినటువంటి అన్ని ఇచ్చేస్తాడు. కనుక మీరందరూ 3 గంటలకు ఇక్కడ స్వామివారికి విశేషంగా మా దేవస్థానం వారు మీకు అందరికీ కూడా తదియారాధన కార్యక్రమం ఏర్పాటు చేయడం అయింది. ఆ ఏర్పాటు చేసేటువంటి భాగంగా మీరందరూ కలిసి ముందర కూర్చునేటువంటి వారందరికీ ఆశీర్వాదం జరుగుతుంది. మీరందరూ క్రమక్రమంగా వచ్చి స్వామివారిని దర్శించుకోండి. మరి తిరిగి వచ్చే నవరాత్రి బ్రహ్మోత్సవ కళ్యాణ మహోత్సవంలో మనం అందరం ఇంతే ఆనందంగా కలుసుకొని స్వామివారి కళ్యాణ మన మనసులో ఆ గోవిందనామ శుద్ధాన్ని గోవిందనామాలు సెల్లులో గోవిందనామాలు ఆ గోవిందనామ స్మరణని మనం మనసులో తలుచుకుంటూ అక్షరదా వేరే మాటలు మాట్లాడకుండా మన అందరూ క్రమంగా వరుస సంఖ్యలో ఎవరు తోసుకోవద్దండి. మీకు అందరికీ కూడా ప్రసాద కైంకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. క్రమంగా మీరందరూ కలిసి ఆ గోవిందనామాన్ని మనసులో ఉచ్చరించుకుంటూ